సంఘంగా మనల్ని మనము పరీక్షించుకోవడమే కాకుండా ఇండివిజువల్గా నేను చెప్పిన ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఎంత మోతాదులో ఉన్నాయి, మనం ఎదుగుతున్నామా లేదా అనేది పరీక్షించుకోవడం కోసం ఆ విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నిన్నటి దినం 3 లక్షణాలు చెప్పినాను. హోప్ఫుల్లీ నిన్న వచ్చిన వాళ్ళు చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. మీకు చూడకుండా, నోట్స్లు చూడకుండా మీకు ఎంతమంది గుర్తుందో చూడాలనుకున్నాను. మీరు నోట్స్ చూస్తే మీకు అర్థమవుతులే. చూడకుండా నేను చెప్పిన 3 లక్షణాలు ఏంటో రిపీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి లక్షణం, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండే సంఘంలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏమని చెప్పా? సంఘంలో ఉన్న ప్రతి వారికి, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలా, మారు మనసు అనుభవం కలిగి ఉండాలా, శిరస్సుతో డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. శిరస్సుతో డైరెక్ట్ కనెక్షన్ లేకుండా లోకల్ చర్చితో కనెక్షన్ ఉంటే అప్పుడు మనకు ఛాలెంజెస్, సమస్యలు వస్తాయి. అట్టని మనం సంబంధం లేని వాళ్ళని గుడికి రావద్దని అనట్లే. మారు మనసు పొందని వాళ్ళు కూడా, సువార్త వినాల్సిన వాళ్ళు, దేవుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళు అందరూ గుడికి రావచ్చు, ఆరాధనలో పాలు పొందవచ్చు, వాక్యం వినాలా, మీరు నేర్చుకోవాలా. కానీ సభ్యత్వం అనేది, మీరు ఇక్కడ చెందిన వాళ్ళు అనే సభ్యత్వం అనేది మాత్రం కేవలం మీకు యేసయ్యతో సంబంధం కుదిరినాకనే, మారు మనసు అనుభవం ఉన్నాకనే, మీరు మారు మనసు పొంది బాప్తిజం పొందినాక సంఘంలో మెంబర్లు అవుతారు. అట్లా కాకుండా మనం వాళ్ళ మంచితనాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, ఏదో ఒక కారణాన్ని బట్టి మీరు చేర్చుకుంటే మాత్రం మనకు చాలా ఆత్మీయంగా ముందుకెళ్ళడానికి సమస్యలు వస్తాయని చూసాం. రెండో విషయం చూసాం. రెండో విషయం ఏంటి? వాక్యాన్ని ప్రతి వ్యక్తి, వాక్యాన్ని ఎవరు ధ్యానించాలా? పాస్టరు, పెద్దలు కాదు. నేను అందుకే చెప్పా, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని ధ్యానించారు, తర్వాత వాక్యాన్ని అనుభవించుకున్నారు వ్యక్తిగతంగా. దే మెడిటేటెడ్, దే స్టడీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే అప్లైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరు? చదువు వచ్చిన వాళ్ళే కాదు, ఈవెన్ చదువు రాని వాళ్ళు కూడా అని చూపించిన నేను మీకు. వాళ్ళందరికీ చదువులు రాదు, అందరికీ గ్రంథాలు లేవు, అయినా కూడా ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ సో ఇంపార్టెంట్. వాళ్ళు వాక్యాన్ని ధ్యానించడమే కాకుండా, పఠించడమే కాకుండా అప్లై చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు. నాకు దేవుడు ఏమంటున్నాడు, నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది, ఇది సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉండవలసిన రెండో ప్రాముఖ్యమైన లక్షణం. దాని తర్వాత మూడో ప్రాముఖ్యమైన లక్షణం, ఆసక్తితో ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడమే కాకుండా దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తారని విశ్వసించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం ఆసక్తితో. అండ్ ప్రార్థన చేస్తున్న మనము దేవుడు తన చిత్త ప్రకారం తన సమయంలో తప్పకుండా జవాబిస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ఈరోజు 4, 5, 6 ఇంకో 3 లక్షణాలు ఈ సెషన్లో, నెక్స్ట్ సెషన్లో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో 4వ లక్షణం, దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు ఫెలోషిప్ అండ్ యూజ్ దేర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. 4వ లక్షణం అంటే వాళ్ళు సహవాసానికి సమర్పించుకున్నారు, వాళ్ళ ఆత్మీయ వరములను దేవుని మహిమకై వాడారు. ఓకే, సెంటెన్స్ కొంచెం పొడుగ్గా ఉంది, అయినా మళ్ళీ చెప్తా నేను. వారు సహవాసానికి సమర్పించుకున్నారు. దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు ద ఫెలోషిప్. అంటే ఇప్పుడు దువాడలో ఉన్నటువంటి గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో మీరు సంఘంగా, ఇక్కడ ఈ చర్చ్ కాకుండా ఇంకా చాలా చర్చిలు కూడా ఉండుంటాయి, లోకల్ చర్చెస్. బట్ ఎక్కడ కుటుంబం అక్కడ ఒక్కరికి ఒకరు సమర్పించుకున్నారు వాళ్ళు. దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ దిస్ ఫెలోషిప్. ఈ సహవాసంలో ఉన్న మిగతా సహోదరులకు ఎటువంటి అవసరతలు ఉన్నా ఒకరి కోసం ఒకరు పట్టించుకునేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. అది సమర్పణ అంటే. సో సహవాసానికి సమర్పించుకొని వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ వరములను దేవుని మహిమార్థమై వాడారు. నాట్ ఓన్లీ దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు ఈచ్ అదర్ ఇన్ ద ఫెలోషిప్, బట్ దే యూజ్డ్ దేర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఇది ఈ సెషన్లో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమండి, సహవాసానికి సమర్పించుకొని ఉండడం. ఈ దినాల్లో ఎస్పెషలీ మనకు టెక్నాలజీ పెరిగిపోయిన కారణాన కోవిడ్ వచ్చినప్పుడు చాలా సంఘాలు ఇట్లా ఫిజికల్గా కలుసుకోలేకపోయారు. సో అందరు కూడా ఆన్లైన్ అయిపోయారు. అందరు కూడా అది మొదటిసారి చాలామంది జూమ్ అనే ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. చాలామందికి అసలు జూమ్ అంటే ఏంటో కూడా తెలియదు 4 ఏళ్ల క్రితం. ఆ కోవిడ్ పుణ్యమా అంటూ అందరు సెల్ ఫోన్లలో జూమ్ అయితే డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మనకి మొత్తానికి ఫిజికల్గా కలుసుకోలేని మనందరం కూడా అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఆన్లైన్ జూమ్లలో లేకపోతే డిఫరెంట్ వీడియో గ్రూప్స్లో మనం జాయిన్ అవి
దూరంగా ఉండి కూడా సహవాసంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండింది అప్పుడు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితిలో, అప్పుడున్నటువంటి ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అది చాలా సహాయకరంగా ఉండింది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశం వచ్చిందో, ఎప్పుడైతే మళ్ళీ మనం ఒకరినొకరు ఇట్లా ఫిజికల్గా చూసుకొని ఒకరి అవసరతలు ఒకరు మాట్లాడుకొని పంచుకొని తీర్చుకునే అవకాశం వచ్చిందో, అప్పుడు దాన్ని మళ్ళీ కొనసాగించే అవకాశం వచ్చింది. కానీ జూములకు అలవాటు పడ్డోళ్ళు, స్క్రీన్లకు అలవాటు పడ్డోళ్ళు మంచిగా ఇంట్లో హ్యాపీగా సోఫా మీద కూర్చొని పెద్ద టీవీలో ఇట్లా ఆన్ చేసి ఇష్టం వచ్చిన ప్రీచర్ని చూడొచ్చు. మీరు ఇక్కడికి వస్తే ఒక్కడనే చూస్తారు, ఎప్పుడు ఇదే ముఖం అదే ప్రసంగం. ఇంట్లో అయితే ఇట్లా ఆన్ చేస్తే హైదరాబాద్లో ఉన్నోడిని చూడొచ్చు, విశాఖపట్నంలో చూడొచ్చు, బెంగళూరులో ఉన్నోడిని చూడొచ్చు, అమెరికాలో ఉన్నోడిని చూడొచ్చు. ఎన్ని చాయిస్లు అండి మీకు. సో ఆ 2 సంవత్సరాల్లో జరిగిన ఒక చాలా విచారకరమైన విషయం ఏంటంటే, చాలామందికి ఇంట్లోనే కూర్చొని కదలకుండా ఎక్కడ పడితే అక్కడ చర్చిలు అటెండ్ కావడం వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ పరిస్థితి అట్లుండే కాబట్టి సరే చేసినా నేనేం పెద్ద కంప్లైంట్ చేయట్లే. కానీ దానికి అలవాటు పడిపోయినారు. ఇప్పుడు ఎంత సుఖం అంటే లేచి తయారవ్వాల్సిన పని కూడా లేదండి ఎవరికి. ఎందుకంటే మీ ఇంట్లోనే మీ సోఫాల మీదనే కూర్చున్నారు కదా. ఇంకా కొంతమంది అయితే బెడ్లో నుండి బయటకు కూడా లేవకుండా అదే బెడ్షీట్ అట్లనే ఉంచి టీవీ ఆన్ చేసి 8 నుండి 10 దాకా ఇక్కడ పండుకునేటోళ్ళే, అక్కడ పండుకునేటోళ్ళే, సేమ్ థింగ్. ఇంకా అక్కడ మంచిగా పండుకునేటోళ్ళు. ఎందుకంటే నేను చాలామంది ఇళ్ళలో టీవీలో ఆనక వీళ్ళు ఎట్లా గురక కొడతారో చూస్తారో. బేసికల్గా అండి ఎంత సుఖానికి అలవాటు అయిపోయినామంటే మనము లేచి తయారవ్వడం కూడా అవసరం లేదు. ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఇవన్నీ ఎందుకండి. హ్యాపీగా అక్కడే ఉండి కావాలంటే ఇంకా మళ్ళీ ఆన్లైన్ కానుకల ఆప్షన్ కూడా ఉన్నది కాబట్టి సరే, ఎందుకంటే ఎవరు బాధ వాళ్ళది. పాస్టర్లు ఏమన్నా మీరు రాకపోయారు కానీ కానుకలతో పంపండి అని పాస్టర్ల బాధ వాళ్ళు. ఆ ఆప్షన్ కూడా తీరిపోయింది. వాళ్ళు తయారై రావాల్సిన అవసరం లేదు, మనుషులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళతో వాళ్ళ బాధలు పంచుకోవాల్సిన అవసరం లేదు, వేరే వాని బాధ వినాల్సిన అవసరం లేదు. మన ప్రైవసీకి చాలా అనుకూలంగా ఉండింది ఆ లైఫ్ స్టైల్. అప్పుడు అవసరం ఉంది కాబట్టి అటు చేసామంటే అర్థం ఉందండి. కానీ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ తిరిగి రావడం, కలుసుకునే అవకాశం వచ్చినా కూడా చాలామంది మంచిగా ఈ ఆప్షనే బాగున్నది అని తిరిగి కలుసుకోవడాన్ని వాళ్ళు రాకుండా ఇప్పటికి కూడా చాలామంది ఆన్లైన్ చర్చలు చూస్తూ ఉంటారు. లేకపోతే పెద్ద పెద్ద స్క్రీన్లలో శాటిలైట్ చర్చలు ఉంటాయి. అంటే ఒక ఆయన ఎక్కడో ఉండి మాట్లాడుతూ ఉంటే ఆయనకు 10 బ్రాంచులు ఉంటాయి, అక్కడ ఒక శాటిలైట్, ఇక్కడ ఒక శాటిలైట్. బై ద వే అండి, మీరు వాక్యానుసారంగా చూస్తే శాటిలైట్ చర్చల్లో ప్రసంగం వినడం సమస్య ఏం కాదు. ఎందుకంటే టీవీ స్క్రీన్ మీద చెప్తున్నాడు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద చర్చిల్లో సాధారణంగా కొన్ని వేల మంది ఉండే చర్చికి వస్తే అండి మీకు ప్రీచర్ కనబడ్డు. సాధారణంగా మీరు ఫిజికల్గా ఆ చర్చికి పోయినా ఏడనో టెంటుల కింద కూర్చుంటారు, పెద్ద స్క్రీన్ చూస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడైనా స్క్రీనే చూసేది, ఇంట్లో అయినా స్క్రీనే చూసేది, అక్కడైనా స్క్రీనే చూసేది, ఈ మాత్రం దానికి నేను తయారవ్వడేందుకు, హ్యాపీకి ఇక్కడే కూర్చొని స్క్రీన్ చూడవచ్చు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే నేనేమంటా అంటే వాక్యం వినడమే అదొక్కటే ఆరాధనలో భాగం అయితే, అదే సమస్తం అయితే మీరు ఎక్కడైనా కూర్చొని వినొచ్చు. కానీ సహవాసంలో జరిగే అనేకమైన పనులలో వాక్యం వినడం అనేది ఒక పాత్ర మాత్రమే. కలిసి ఆరాధించడం అనేది, ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడం అనేది, మన జీవితాన్ని పంచుకోవడం అనేది, పదును పట్టుకోవడం అనేది, ప్రోత్సహించుకోవడం అనేది స్క్రీన్లతో జరిగే పని కాదు. వన్ వే కమ్యూనికేషన్ అయితే స్క్రీన్ చేసుద్దండి మీకు. కానీ మీరు చెప్పడం మీ స్క్రీన్ వినదు కదా. ఆది సంఘంలో సహవాసానికి ఎందుకు వాళ్ళని సమర్పించుకున్నారంటే ఇట్స్ నాట్ జస్ట్ లిసనింగ్ టు ద వర్డ్. కేవలం వాక్యం వినడం ఒక్కటే కాదు, వాక్యం వినడం కూడా చాలా ఇంపార్టెంట్ భాగం. దాంట్లో మీరు ఎంత వింటున్నారో అంత పంచుకుంటున్నారు కూడా. ఒకరితో ఒకరు కలిసిపోతున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరొకరు పంచుకుంటారు, ఒకరు కలిసి సో సహవాసం అనే పదం వినగానే ఇది ఓన్లీ వన్ వే వెళ్ళి కూర్చొని ఆరాధన అటెండ్ అయ్యి. ఇప్పుడు చాలా చోట్ల అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆరాధన అనే దాంట్లో మీ పాత్ర చాలా మినిమైజ్ అయిపోయింది. మీరు కేవలం ఒక సినిమా థియేటర్లోకి పోయి స్పెక్టేటర్ లాగా సినిమా ఎట్లా చూసేస్తారో, చాలామంది ఆదివారం గుడికి వెళ్తే అట్లనే కుర్చీలో కూర్చొని ఒక షో చూసేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఈ తరంలో ఉన్నటువంటి క్రైస్తవ్యంలో ఉన్న ఒక పెద్ద డిసడ్వాంటేజ్. మిమ్మల్ని స్పెక్టేటర్స్గా చేశారు. స్పెక్టేటర్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా ఒక ఆట చూడడానికి వెళ్ళామనుకోండి, క్రికెట్ ఆట చూడడానికి వెళ్ళారనుకోండి మీరు స్టేడియంకి, ప్రేక్షకులు అక్కడ ఆడేటోళ్ళు
ఆ 11 మంది, ఆ 22 మందే. మిగతా వేల మంది కూడా సప్పట్లు కొట్టడం తప్ప మనం చేసేది ఏం లేదు. నువ్వు సపోర్ట్ కొట్టినందుకు అక్కడ ఏం స్కోర్ మారదు, లేకపోతే వికెట్లు పడవు, బాల్ ఊరికే నీ ఆనందమే తప్ప నువ్వు చేసిన దానికి అక్కడ ఏమి ఎఫెక్ట్ ఉండదు. ప్రేక్షకులు చాలా క్రైస్తవ సంఘాలు ఇప్పుడు ఎట్లాగైపోయినాయంటే ఒక మ్యాన్ షో చేస్తూ ఉంటాడు, ఒక మ్యాను లేకపోతే ఆయన టీం. షో అంతా వీళ్ళదే, వాళ్ళందరి పని రావడం చూసి చప్పలు కొట్టి ప్రైజ్ అని పోవడమే తప్ప ఇక అంతకంటే వాళ్ళకి ఏమీ లేదండి. ఆది సంఘంలో ఆరాధన అనేది పర్ఫార్మెన్స్ కాదు, ఒక షో కాదు, ఒక ఆయన చేస్తుంటే మిగతా వాళ్ళందరూ కూర్చొని ఆహా ఓహో అనేది కాదు. ఆరాధన అనే దాంట్లో వాక్య ధ్యానానికి ఎంత ఇంపార్టెంట్ సమయం ఉందో, కలిసి పంచుకోవడానికి, కలిసి ప్రార్థించడానికి, సాక్షులుగా ఉండడానికి, ఒకరినొకరు పదును పట్టుకోవడానికి, ఇదంతా కూడా ఆరాధనలో జరిగే సమయం. సో దే డిడ్ మోర్ దెన్ జస్ట్ లిసన్. ప్రసంగం వినడమే కాకుండా ఒకరిని కూడా ఒకరు పట్టించుకున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఏమండి ఎట్లా ఉన్నది, మీ కుటుంబం ఎట్లుంది, మీ పిల్లలు ఎట్లున్నారు, హౌ కెన్ ఐ ప్రే ఫర్ యూ, మీకోసం నేను ఎలా ప్రార్థన చేయాలి, మీకోసం నేను ఎలా ప్రార్థన చేయాలి, ఒకరితో ఒకరు సంబంధాన్ని బలపరుచుకున్నారు వాళ్ళు. ఈ సంబంధం ఆన్లైన్లో స్క్రీన్ల మీద జరగదు. అందుకే మళ్ళీ తిరిగి మనం ఆది సంఘంలో వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తే వాళ్ళు అంత నిస్వార్థమైన జీవితం, అంత సంతోషకరమైన జీవితం, అంత తృప్తికరమైన జీవితం జీవించారనేది మనం వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఇట్లా చెప్తున్నందుకు నేను ఈ పెద్ద పెద్ద మెగా చర్చలు, స్క్రీన్ల చర్చలు నేను క్రిటిసైజ్ చేస్తున్నాను మీరు అనుకోవద్దు. అఫ్కోర్స్ వాళ్ళు చేస్తున్నది అది ఆత్మీయంగా ఉండే ఆరాధనలో కొన్ని లేమి ఉన్నది, దాంట్లో లోటు ఉన్నది. అండ్ ఆల్సో ఉండవలసిన కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలు అక్కడ మిస్ అవుతున్నాయి, అదైతే వాస్తవమే. అట్లా స్క్రీన్లో చేసేవాళ్ళు ఆ స్క్రీన్ కాకుండా మళ్ళీ వారంలో ఏదో ఒక రోజు వీళ్ళని పట్టించుకోవాలి. వీళ్ళకి ఒక స్మాల్ గ్రూప్ బైబిల్ స్టడీనో ఎక్కడో ఒక దగ్గర మనుషులను పట్టించుకోవాలి. వేరే దేశాల్లో ఉండి అమెరికాలో అట్లాంటి పెద్ద దేశాల్లో ఒకవేళ మెగా చర్చ్ ఏమన్నా ఉంటే ఈ మెగా చర్చ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వేలాది మందిని కూడా ఖచ్చితంగా వారం మధ్యలో వెన్స్డేనో ఫ్రైడేనో స్మాల్ గ్రూప్స్ అని ఉంటుంది. స్మాల్ గ్రూప్ అంటే ఒక 5 కుటుంబాలు 4 కుటుంబాలు ఒకళ్ళ ఇంట్లో కలుసుకొని వాళ్ళు కలిసి ఆరాధించుకుంటారు, ప్రార్థించుకుంటారు, ఒకరి కోసం ఒకరు బలపరుచుకొని దే విల్ ఫెలోషిప్ టుగెదర్, సహవాసానికి వాళ్ళు సమర్పించుకుంటారు. అయితే ఫారిన్ కంట్రీస్లో ఆదివారం ఆరాధన పెద్ద మాస్గా అయినా శుక్రవారమో ఏదో ఒక రోజు సహవాసం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సహవాసము చిన్న స్మాల్ గ్రూప్ షేరింగ్, ప్రేయింగ్, ఎంకరేజింగ్ అనేది జరగకపోతే అండి, కేవలం ఆదివారం వచ్చి మీరు ఇట్లా షో చూసిపోతే మాత్రం మీరు ఎదగరు, దేవునికి సాక్షిగా ఉండడం సాధ్యం కూడా కాదు. సో ఖచ్చితంగా మనకు అవసరం ఏంటంటే ఆరాధనలో మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దే నాట్ ఓన్లీ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దే కేర్డ్ ఫర్ ఈచ్ అదర్. ఒక్కరి పట్ల ఒకరు వాళ్ళు పట్టించుకొని మాట్లాడుకొని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను బైబిల్లో నుండి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో చాలామంది చాలా ఈజీ అండి, నేను చెప్తున్నా కదా, ఒక స్క్రీన్ను చూసి రావడం చాలా ఈజీ, లేకపోతే మీ ఇంట్లోనే స్క్రీన్ చూడడం చాలా ఈజీ, ఆన్లైన్ డబ్బులు పంపేయడం చాలా ఈజీ. కానీ ఇది మీ ఆత్మీయ జీవితానికి అది అంత సహాయకరం కాదు. వన్ వే ప్రసంగం వింటున్నారు కానీ మీరు ఎదగట్లేదు, మీరు సాక్షిగా ఉండడానికి చాలా ఆటంకం అవుతుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం నుండి స్టార్ట్ చేద్దాం. 2:42 ఆల్రెడీ మనం చూసాం, మళ్ళీ చూసుకుందాం మనం. వీరు అపోస్తలుల బోధల యందును, వినండి, అపోస్తలుల బోధ యందును, తర్వాత సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక యుండిరి అని ఉన్నది. ఎడతెగక యుండిరి అంటే వాళ్ళు వాళ్ళని సమర్పించుకున్నారు, దే ఆర్ కమిటెడ్ ఫర్ దిస్. ఎడతెగక యుండిరి. ఇక్కడ మీరు చూస్తే బోధ అనే మాట ఫస్ట్ వచ్చింది, సహవాసం అనే మాట 2 వచ్చింది, కమ్యూనియన్ రొట్టె వేర్చడం 3 వచ్చింది, ప్రార్థన 4 వచ్చింది. ఈ ఆర్డర్లో ఏది ఇంపార్టెంట్, ఏది మోర్ ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్ కాదు. కానీ సహవాసము అనేది బోధ కాగానే చెప్పిన మాట ఏంటంటే బోధ ఎంత ఇంపార్టెంటో సహవాసం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా ప్రార్థన కూడా రాలే, ప్రార్థన అనలే ఆయన. దానికంటే ముందే చూడు బాబు, మీరు ప్రసంగం ఎంత వినడం ఎంత ఇంపార్టెంటో ఒకరితో ఒకరు సహవాసం చేయడం కూడా ఆదివారం ఆరాధనలో అంత ఇంపార్టెంట్.
కానీ వాస్తవానికండి మోస్ట్ ఆఫ్ ద ఆదివారం ఆరాధనలు ఎట్లా డిజైన్ అయి ఉంటాయంటే నీ పాత్ర ఏమీ ఉండదు దాంట్లో. వస్తావు, ఒక షో చూస్తావు, వెళ్ళిపోతావు. ఇంకా ఇంకా ఈ చర్చ్ సైజు చాలా రీజనబుల్ సైజ్. ఇంత సైజులో మనం ఒకరినొకరు పట్టించుకోవచ్చు, ఒకరి పేరు ఒకరికి తెలుసు. ఇంకా సైజు పెరుగుతూ ఉంటాయండి. చాలామందికి ఒకరి పేరు ఒకరికి తెలియదు. పాస్టర్కి అయితే ఎవరి పేరు తెలియదు. ఇంకొన్ని చాలామంది పాస్టర్లకు అసలు ఆయన మెంబర్లు ఎవరో కూడా తెలియదు. ఆ కాపరికి ఆయనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయో కూడా తెలియదు. ఆ గొర్రె వాళ్ళందరూ అంటారు ఈయన మా పాస్టర్, ఈయన మా పాస్టర్ అంటాడు. వాళ్ళ దృష్టిలో ఆయన వాళ్ళ పాస్టర్ అంటున్నారు, కానీ ఆయన దృష్టిలో నువ్వు ఉన్నవని కూడా తెలియదు ఆయనకి. అట్లాంటి పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి. అంటే ఫర్ హిమ్ హీ డస్. కొన్ని వేల మంది ఉంటాయి, వేల మందికి ఎట్ట కాపరి అవుతావండి నువ్వు ఒక గొప్ప ప్రీచర్ కావచ్చు, కానీ కాపరి కావడం అనేది చాలా డిఫరెంట్. కాపరి అంటే నిన్ను పట్టించుకునేటోడు అయి ఉండాలి. నీ పేరన్నా తెలిసి ఉండాలి వాడికి. నీ సంగతి అంతా తెలియకపోయినా అట్లీస్ట్ నీ పేరన్నా ఎక్కడన్నా కనబడితే అమ్మ అని అట్లీస్ట్ ఎలా ఉంది మీ కుటుంబం, నీ గురించి కొంచెమన్నా తెలిసి ఉండాలి. అంతా కూడా పట్టించుకొని వాడు నీకు కాపరిగా ఉండడం అంత ఈజీ కాదండి. అయితే ఒకవేళ పెద్ద సంఘం అయినప్పుడు సాధారణంగా వాళ్ళు ఏం చేయాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే, మీకు సీనియర్ పాస్టర్ ఒక ఆయన ఉంటే ఆయన కింద ఇంకా కొంతమంది అసిస్టెంట్ పాస్టర్లు ఉండి ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు ఈ పాస్టర్ చూసుకోవడం, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ పాస్టర్ చూసుకోవడం, అట్లా ఎటు చేసి మీకు ఒక కాపరి అవసరం. ప్రతి కొన్ని కుటుంబాలకి వాళ్ళకి ఆత్మీయంగా నడిపించే ఒక కాపరి అవసరం. సో ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు ఎడతెగక ఉండిరి అనే మాటలో బోధించుట విషయంలో ఎడతెగక ఉండిరి, అపోస్తల బోధ యందు, తర్వాత సహవాసమందు కూడా ఎడతెగ. సో ఆదివారం మనం ఎంత వింటున్నామో అది ఒక భాగం, ఎంత పట్టించుకుంటున్నాం వేరే వాళ్ళతోని, ఎంత పంచుకుంటున్నాం అనేది కూడా రెండో భాగం. మీరు పంచుకునే మందిరానికి వెళ్ళండి, సహవాసానికి వెళ్ళండి, పంచుకోగలిగే మందిరానికి. మీరు కలిసి ఇతరులతో ప్రార్థన చేయగలిగిన మందిరానికి వెళ్ళండి. పదును పట్టుకోగలిగి అంటే ఒకరినొకరు పదును పట్టుకోగలిగే సహవాసం ఉండే ప్లేస్కి వెళ్ళండి. ఉత్తగా విని రావడానికి వెళ్ళకండి. ఉత్తగా వినొస్తే మాత్రం మీకు ప్రయోజనం లేదు. సో వారు అపోస్తుల బోధ యందును సహవాసం యందును వారు ఎడతెగకుండారు. బికాజ్ బోధ ఎంత ఇంపార్టెంటో సహవాసం అంత ఇంపార్టెంట్ అండి. మీకు కొన్ని బైబిల్ వచనాలు చెప్తా. ఎందుకు సహవాసం లేకపోతే మనం ఎంత ఈజీగా దేవుని ఉద్దేశాల నుండి డ్రిఫ్ట్ అయిపోతాం. ఒంటరిగా యేసయ్యను వెంబడించే ప్రయత్నం చేస్తే, నాకు వేరే వాళ్ళతో ఏం పని లేదండి, దేవునికి నాకు మంచి సంబంధం ఉంది కాబట్టి నేను మంచి క్రైస్తవునని చాలామంది చాలాసార్లు అట్లాంటి కామెంట్ చేస్తూ ఉంటారు. అన్న ఏ చర్చికి పోయినా సమస్యలు ఉన్నాయన్న అంటే ఉన్నాయి, కరెక్టే. ఈ సమస్య లేని చర్చ్ అనేది ఎక్కడా లేదండి. వీళ్ళ పాయింట్ ఏంటంటే, అన్న ఈ చర్చిలో ఆరాధన బాగుంది కానీ వాక్యం బాగాలేదు, ఈ చర్చిలో వాక్యం బాగుంది కానీ చిల్డ్రన్ మినిస్ట్రీ బాగాలేదు, ఈ చర్చ చిల్డ్రన్ మినిస్ట్రీ బాగుంది కానీ సీట్లు బాగాలేవు, సీట్లు బాగుంటే ఫ్యాన్లు బాగాలేవు, ఫ్యాన్లు బాగున్నా ఏసీలు లేవు అని ప్రతి చర్చికి వంక చెప్తా ఉంటారండి వచ్చేవాళ్ళు. ఈ చర్చిలో ఇది బాగుంది కానీ అది బాగాలేదు, అది బాగుంది కానీ ఇది బాగాలేదు. వీళ్ళ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ బాగున్న చర్చి దొరికితే పోతా అంటాడు. నేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ బాగున్న చర్చ్ ఎక్కడా ఉండదు. ఒకవేళ ఉన్నా నువ్వు పోక, ఎందుకంటే నువ్వు పోతే అది చెడిపోద్ది. నువ్వు లేవు కాబట్టి ఆ చర్చ్ మంచుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి చర్చ్ ఎక్కడా లేదండి. ఆరాధన బాగుండి, వాక్యం బాగుండి, సహవాసం బాగుండి, చిల్డ్రన్ మినిస్ట్రీ బాగుండి, తక్కువ కానుకలు తీసుకొని ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చే చర్చ్ ఎక్కడ లేదు. ఏడపోయినా ఆ చర్చలో మీకు ఏదో ఒక లోటు కనబడుద్ది. బికాజ్ వీఆర్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ అండి. మనం ఇంకా పాపపు స్వభావంలో ఉన్నటువంటి ఇంపర్ఫెక్ట్ పీపులే ఎక్కడ పోయినా సరే. కాబట్టి పర్ఫెక్షన్ మీరు చర్చ్ నుండి ఎక్స్పెక్ట్ చేయదు. ఏ లోకల్ చర్చ్ కూడా పర్ఫెక్ట్ కాదండి. ఇంకా ఇది బ్యాప్టిస్ట్ చర్చ్. ఇంకా మీకు తెలుసు ఇక్కడ అనేకమైన డినామినేషనల్ చర్చ్ ఉన్నాయి. సిఎస్ఐ చర్చ్, లూథరన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, హెబ్రోన్ చర్చ్, పెంతెకోస్ట్ చర్చ్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, అంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి. అంటే డినామినేషన్స్. ప్రతి డినామినేషన్స్కి అంటే వాళ్ళకు ఉండే థియలాజికల్ ఒప్పింపును బట్టి ఒకటి బాగా హైలైట్ చేయొచ్చు. కొంతమంది ఆరాధనను బాగా హైలైట్ చేస్తారు, కొంతమంది వాక్యాన్ని హైలైట్ చేస్తారు, కొంతమంది స్వస్థతలను లేకపోతే ప్రవచనాలను, అట్లా డిఫరెంట్ థింగ్స్ వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే వెళ్ళిన వాళ్ళు ఇది నచ్చితే అది నచ్చలేదు, అది నచ్చితే ఇది నచ్చలేదు అని ప్రతి చర్చ్ని క్రిటిసైజ్ చేసుకుంటా. ఏంటంటే వీళ్ళ కంక్లూజన్, ప్రతి చర్చ్లో కూడా ఏదో ఒక సమస్య ఉందన్న, కాబట్టి నేను ఏ చర్చికి పోవడం బంద్ చేసి హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేనే క్వైట్ టైం చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువసేపు క్వైట్ టైం చేసుకున్నాను, దేవునితో మంచి సమయం గడు, నాకు యేసయ్యకు మంచి సంబంధం ఉన్నది, వీళ్ళు ఎవరితో సంబంధం లేకపోయినా పర్వాలేదు అని ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళు చాలామంది.
అయితే బైబిల్ ఏం చెప్తా ఉంది, శిరస్సుతో నీకు సంబంధం ఏర్పడితే బైబిల్ ఏం చెప్తుందంటే వన్స్ యు ఆర్ కనెక్టెడ్ టు ద శిరస్సు, హెడ్తో కనెక్షన్ వస్తే ఈ ఈ ఈ హెడ్ నుండి కింద, ఈ మెడ నుండి కిందకునే శరీరం ఉందే, ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా డైరెక్ట్గా శిరస్సుతో కనెక్షన్ ఉన్నది. అందుకే మన బ్రెయిన్, అసలు ఈ బాడీ అనేది దేవుడు ఎంత బ్యూటిఫుల్గా చేసినంటే, ఏ మూలకున్న ఏ అవయవం ఉన్నా, దూరం ఉన్న చిన్న బొటన వేలైనా, దగ్గరున్న మెడలో ఏదైనా కూడా శిరస్సుతో కనెక్షన్ ఉంటే బేసికల్గా, అంటే అది ఎంత దూరం ఉన్నా కూడా అది డైరెక్ట్గా శిరస్సుతో కనెక్షన్ ఉంది కాబట్టి శిరస్సు దాన్ని కంట్రోల్ చేస్తుంది. నేను ఇప్పుడు ఈ కాలు ఇటు జరపాలా అనే నిర్ణయం నా బ్రెయిన్ చేయగానే నా బ్రెయిన్ కంట్రోల్ చేసి నా కాలుని ఇక్కడ పంపించింది. ఎందుకు? నా కాలుకు నా బ్రెయిన్కు డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది కాబట్టి. అయితే దేవుడు ఏమంటాడంటే, శిరస్సుతో కనెక్షన్ ఉన్న మీ అందరూ కూడా ఒకరితో ఒకరికి కూడా కనెక్షన్ ఉండాలా. క్రీస్తు శరీరంలో మీరు ఒకటై ఉన్నారు అంటే, ఈ శరీరంలో కాలు అంటే ఆ బొటన వేలుకు, ఈ కాలుకు, ఈ కాలుకు, ఈ పాటుకి ఈ పాటుకు, అట్లా అన్నిటికీ ఇంటర్ కనెక్షన్ పెట్టాడు ఆయన. పెట్టి ఏమంటాడంటే, మీరు ఇండిపెండెంట్గా అందరూ డైరెక్ట్గా నాతో కనెక్షన్ ఉన్నోళ్ళు కాదురా. ఇప్పుడు నా వేలు ఎక్కడో ఉండి నాకు తలతో కనెక్షన్ ఉంది, నా చేయికి హెడ్తో కనెక్షన్ ఉంది, అట్లా లేదు. ఏమంటాడు? హెడ్తో కనెక్ట్ అయి ఉన్నా మీ అందరు కూడా ఒకరికొకరు ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నారు. నేను మిమ్మల్ని అడగలే కనెక్షన్ అవుతావా లేదా అని అడగలే. శిరస్సుతో కనెక్షన్ కాగానే తీసుకొచ్చి శరీరంలో ఆయన భాగంగా చేశాడు. శరీరంలో భాగంగా ఉన్న నీవు శిరస్సుతో నీ కనెక్షన్ ఎంత ఇంపార్టెంటో, శరీరంలో ఉన్న మిగతా పార్ట్స్తో కూడా నీ కనెక్షన్ అంతే ఇంపార్టెంట్. అయితే శిరస్సుతో కనెక్షన్ ఉన్నాకనే నువ్వు శరీరంలో భాగం అవుతావు. శిరస్సుతో కనెక్షన్ లేకుండా శరీరంలో భాగం అయితే అండి బేసికల్గా ఇప్పుడు పని చేయని, ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ అయిపోయింది. ఇక్కడ ఎక్కువ తక్కువ కనెక్షన్ గురించి మాట్లాడితే కనెక్షన్ యాక్చువల్ నా వాయిస్ మీకు వినబడుతుంది అనుకుంటా వెనకదాకా. వినబడితే నేను కంటిన్యూ చేస్తా ఈ కనెక్షన్ వచ్చేదాకా. ఉందా? వస్తుందా? మైక్ వస్తుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ నాన్న. రైట్ సరే. అయితే ఇప్పుడు క్రైస్తవ్యంలో చాలామంది చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నాకు శిరస్సుతో సంబంధం ఉంది కానీ నాకు చేయితో సంబంధం లేదు, కాలుతో సంబంధం లేదు, ముక్కుతో సంబంధం లేదు, నోటితో సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ వేరువేరుగా ఉన్నారు, వీళ్ళందరూ చాలా డిఫరెంట్గా ఉన్నారు, నాలాగా లేరు, నాలాంటి థియాలజీ లేదు, నాలాంటి విశ్వాసం లేదు, నాలాంటి వేషధారణ లేదు, నాలాంటి ఆరాధన లేదు అని మన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, శిరస్సుతో కనెక్షన్ ఉంది కానీ శరీరంలో వేరే భాగంతో సంబంధం లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నేను మళ్ళీ ఈ డాక్టరీని ఇంత ఎంఫసైజ్ చేస్తున్నా. వాక్య ప్రకారము అది సాధ్యం కాదు. నీకు శిరస్సుతో సంబంధం కుదిరిన మొదటి రోజే శిరస్సు అయి ఉన్నటువంటి క్రీస్తు ఆయన శరీరంలో నిన్ను భాగంగా చేర్చినాడు. యేసయ్యతో నీకు సంబంధం కుదిరిన మొదటి రోజే మారు మనసు పొంది, ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకోనగానే, ఠీకే నా బిడ్డగా చేసుకున్నా, నా బిడ్డల్లో నిన్ను కలుపుతున్నా. నువ్వు ఒక్కడవే కాదురా నాకున్న బిడ్డ, నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడవే కాదు, కొన్ని కోట్ల మంది ఉన్నారు నాకు ప్రపంచం అంతట్లో. యూనివర్సల్ చర్చ్ అంటారు దాన్ని, సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘంలో నిన్ను నేను భాగంగా చేర్చుకుంటున్నాను. సో నా బిడ్డగా నిన్ను ఎప్పుడైతే అంగీకరించానో, అంగీకరించిన మొదటి దినమే ఆ మూమెంట్లోనే నేనేం చేశా తెలుసా? నా బిడ్డగా అంగీకరించిన నిన్ను నా శరీరంలో నిన్ను భాగంగా చేశాను. ఎక్కడో ఒక దగ్గర చేశాను, ఈ చేయి కాడ చేసినో కాలు కాడ చేసినో, మొత్తానికి యూ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది మనం ఎంత బాగా అర్థం చేసుకుంటా అండి, అంత తొందరగా మనము ఇతరులను అర్థం చేసుకునే విషయంలో మనకంటే డిఫరెంట్గా ఉన్న వాళ్ళను తొందరగా క్రిటిసైజ్ చేయకుండా కొంచెం ఆలోచించి అర్థం చేసుకొని ఒకరినొకరు సహించడం నేర్చుకుంటాం మనం. క్రైస్తవ సంఘంలో ఇది చాలా విచారకరమైన విషయం ఏంటంటే, సువార్త ఎరిగిన వాళ్ళే చాలా తక్కువ, యేసయ్యను వెంబడించేటోళ్ళే ప్రపంచంలో చాలా తక్కువ. అంటే ఆ ఉన్న తక్కువలో మనం అందరం కూడా
ఈయనను వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ తప్పని చెప్పడం, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ తప్పని చెప్పడం. ఈ ఈ ఈ శరీరంలో ఉన్న వివిధ భాగాలు ఏ భాగం కరెక్ట్ ఏ భాగం కరెక్ట్ కాదని తిట్టుకోవడానికి, కంపేర్ చేసుకోవడానికి, కొట్టుకోవడానికే సరిపోతుందండి. చాలా ఎనర్జీ, చాలా విచారం. అందుకే మళ్ళీ సహవాసమునకు వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు. వాళ్ళు ఎడతెగకయుండిరి ఫెలోషిప్కి. అయితే నేను 2 విధాల ఫెలోషిప్, ఒకటేమో ఈ సహవాసంలో మీరు ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండడం, తర్వాత సార్వత్రిక సంఘంలో ఇతరులను మనం అర్థం చేసుకొని ఒకరితో ఒకరు కలిసి పనిచేయడం. 2 లెవెల్స్ ఉన్నాయండి. ఒకటేమో ఈ ఫెలోషిప్లో మనకు ఒక 200 ఉన్నారనుకోండి, ఈ చర్చ్లో మెంబర్లు 200, 300 మంది ఉన్నారనుకోండి. ఈ 300 మంది ఈ చర్చ్కు ఇక్కడ కలుసుకునే లోకల్ చర్చ్కి వచ్చే 300 మంది ఒకరిని ఒకరు సహించగలగడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలడం, ఒకరిని ఒకరు పట్టించుకోగలడం. ఈ 300 మందిలో కూడా అండి అందరు ఒక్కలాగే ఉండరు. ఇక్కడ కూడా మీకంటే చాలా డిఫరెంట్గా ఆలోచించేటోళ్ళు చాలామంది ఉంటారు. ఆ మాటకు వస్తే 300 మందిని పక్క పెట్టండి, మీ ఇంట్లో ఉన్న 4-5 ఉంటారే, అక్కడ కూడా అన్నీ ఒక్కలాగా ఆలోచించేటోడు ఎవడో ఉండడు. నేను చెప్పే కదా, 2 వ్యక్తులు ఒక్కలాగానే ఆలోచిస్తున్నారు అంటే ఎవడో ఒకటి చచ్చి ఉండాలి దాంట్లో. బతికున్న ఏ 2 అన్ని సమయాల్లో అన్నీ ఒక్క విధంగా ఆలోచించరు, సాధ్యం కాదు. సో బాడీ 4-5 ఉన్న ఒక ఇంట్లోనే ఇన్ని డిఫరెంట్ ఆలోచనలు, ఇన్ని డిఫరెంట్ తలంపులు, ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదని ఒక 4-5 ఉన్న కుటుంబంలోనే ఇన్ని ఐడియాలు వస్తే, ఇన్ని భేదాలు ఉంటే 200 కుటుంబాలు ఉన్న సంఘంలో భేదాలు ఉండడం ఏమన్నా ఆశ్చర్యంగా ఉందా మీకు? భేదాలు ఉండడం అనేది అస్సలు అది ఇట్ ఈజ్ నార్మల్, యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇట్. భేదాలు ఉంటాయండి, మీ ఇంట్లోనే ఉన్నాయి. 3-4కే ఇన్ని భేదాలు ఉంటే 200 కుటుంబాలు అంటే ఇంతమంది మనుషులు కలిసిన దగ్గర ఇది కరెక్టు ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని తేడాలు ఉండడం చాలా సహజం. అయితే ఇక్కడ మనం వాక్యంలో నేర్చుకోవాలి, తేడాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఒకరితో ఒకరు ఎక్కువ ఓపికగా ఉండాలి. మీకు ఎక్కువ సమర్పణ అవసరం. టు బేర్ విత్ ఈచ్ అదర్, ఒకరిని ఒకరు సహించడానికి చాలా ఓపిక చాలా అవసరం. మనకు ఓపిక లేదండి, మనలాగానే ఉండాలి అందరూ. నాకంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నా అంటే మన దృష్టిలో వాడంత వేస్ట్ వాడు ఇంకోటి లేడనంటూ మాట్లాడుతాం మనం. మా ఇంట్లో అండి మేము 4, నేను నా భార్య మా బాబు మా పాప 4 ఉన్నాం. అమెరికాలో మేము సాధారణంగా ఆదివారం గుడి అయిపోయినాక కానీ లేకపోతే వీక్లో ఏదో ఒక రోజు మేము 4 బయటికి వెళ్ళి భోజనం చేస్తాం. ఇది మా ఫ్యామిలీ హ్యాబిట్. పెద్ద ఫ్యాన్సీ రెస్టారెంట్ కాకపోయినా ఎక్కడికో దగ్గర బయటకి అయితే వెళ్ళాలి. ఉన్నది 4 కానీ ఎక్కడ తినాలని నిర్ణయించడానికి ఒక 4 గంటల డిస్కషన్ అవుతుందండి. దాంట్లో 3 సార్లు తినేయచ్చు మనం. నాకు చైనీస్ ఫుడ్ ఇష్టం సాధారణంగా, కాబట్టి నేను యూజువల్గా చైనీస్ ఫుడ్కు ఓటేస్తాను. అండ్ మా బాబు ఇటాలియన్ ఫుడ్ అంటాడు, మా పాప అది కొంచెం ఆరోగ్యకరమైన ఫుడ్ అంటది, మావిడైతే అనారోగ్యమైనది ఏది తినా అంటది. ఈ చొప్పున నువ్వు ఉపవాసం ఉండడం బెస్ట్ అని నేను చెప్తా ఉంటాను. నేను బయటకు పోయి అనారోగ్యంగా తినకుండా ఉంటా అంటే ఏం సాధ్యమది, ఏదో ఒకటి తినాలా అది నా ఫిలాసఫీ. ఆమంటది లేదండి మన ఇండియన్ రెస్టారెంట్కి పోదాం, అక్కడైతే మంచిగా వెజిటేరియన్ దొరుకుతుంది. మళ్ళీ ఇండియన్, వారం అంతా ఇండియనే, మళ్ళీ ఇండియన్కి పోవడం ఎందుకని నా పాయింట్. ఈ డిస్కషన్లో ఇక కొన్నిసార్లు మేము ఓట్లు వేయాల్సి వస్తుందండి ఏడికి పోవాలని. ఉన్న 4 లంచ్కి ఎక్కడ పోవడానికి సరే తీర్చలేదు, సెలవు. ఇటాలియన్ దానికి ఎంతమంది ఓట్లు వేస్తారు అని మావాడు అంటాడు. వాడు ఎవడన్నా సపోర్ట్ వస్తుందని ఎవడేస్తలేడు. చైనీస్ ఎవడేస్తాడు, నేను ఒక్కనే వేసాడు. ఈ చొప్పున 4 దిక్కులు పోయి తినాల్సి వచ్చింది. అందరం కలిసి అంటే ఎవడో ఒకటి కాంప్రమైజ్ కంటారా అంటే మొత్తానికి వాళ్ళు ఎట్లాంటి ఇగో ఇట్లా చేద్దాం, అందరు కాంప్రమైజ్ అవ్వడం సాధ్యం అవుతలేదు కానీ ఈసారి నువ్వు సెలెక్ట్ చేసుకో మేమందరం నీ దిక్కే వస్తాం, నెక్స్ట్ టైం నువ్వు సెలెక్ట్ చేసుకో మేమందరం మీ దిక్కే వస్తాం. ఎందుకంటే ప్రతిసారి ఆర్గ్యుమెంట్ అవుతుంది మాకు. ఇట్లా ఉన్న 4కి ఒక్క పూట భోజనానికే ఇంత డిస్కషన్ డిసగ్రిమెంట్ అయితే డబ్బులు ఎట్లా వాడాలా, వివాహంలో ఎట్లాంటి సంబంధాలు ఉండాలా, ఎట్లా అంటే చర్చ్ ఎట్లా నడవాలా, ఇవన్నీ విషయాల్లో అండి అనేకమైన డిఫరెంట్ తలంపులు ఉంటాయి మీకు. సో కలిసి ఉండడం అంత ఈజీ కాదు. అందుకే బైబిల్ మళ్ళీ 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 దాన్ని చెప్తుంది, చూడు తమ్ముడు కలిసి ఉండడం ఈజీ కాదు కానీ చాలా అవసరం. ఈజీ అని ఉండమనట్లే, అవసరం కాబట్టి ఉన్నాం. ఈ శరీరంలో నువ్వు గుణ భాగంగా ఉండాలంటే మాత్రం అడ్జస్ట్ కావాల్సిందే, నువ్వు సదురుకపోవాల్సిందే. అయితే దిక్కులేక సదురుకపోవడం కాదు, అర్థం చేసుకొని సదురుకపోండి.
ఆయనను దేవుడు కావాల్సుకొని డిఫరెంట్గా ఉంచాడు, ఈమెను దేవుడు కావాల్సుకొని డిఫరెంట్గా ఉంచాడు. కాలు యొక్క ఫంక్షన్ డిఫరెంట్, కన్ను యొక్క ఫంక్షన్ డిఫరెంట్, చేతి యొక్క ఫంక్షన్, అట్లా చాలా బ్యూటిఫుల్గా వివరిస్తారండి పౌలు. సో ఇప్పుడు కొన్ని బైబిల్ వచనాలు చూసుకుందాం. ఎందుకు సహవాసం మనకు చాలా అవసరం. ఓకే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూద్దాం. 3వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14. జీవము గల దేవుని వినండి, దేవుణ్ణి విడిచిపెట్టాలనే తలంపు మీలో చాలామందికి వస్తూ ఉంటుంది. అయ్యా అమ్మగారు మీకు, అయ్యగారు మీకు అందరికి వస్తూ ఉంటుంది. ఇగో ఎందుకంటే జీవితంలో మనం ఎదుర్కొనే పోరాటాలకు కొన్నిసార్లు ఈ విశ్వాసము, దేవుడు, భక్తి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపించుద్ది మీకు. అయితే ఈ గ్రంథకర్త ఏమంటాడంటే, చూడండి మీ అందరికీ కూడా విశ్వాసం విడిచిపెట్టాలనే తలంపు చాలాసార్లు వస్తూ ఉంటుంది. మీకు రాకపోయినా పక్కోడు చెప్తూ ఉంటాడు, ఇంకెంతకాలం అయ్యా ఈ దేవుని నమ్ముకుంటావు, ఈ దేవుని నమ్ముకోబట్టే కదా నీ బతికిట్ అయిపోయింది, నీ ప్రమోషన్ రాకుండా పోయింది, నీ ఉద్యోగం ఊడిపోయింది అని చెప్తా ఉంటారు. నీకు తలంపు వస్తుంది, చుట్టూ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఇంకెంతకాలం దేవుడు ఇట్లాంటి ఇవాళ రేపట్లో సైన్స్ ఇంత డెవలప్ అయింది, ఇంకా నువ్వు దేవుని నమ్ముతావా అని ఈ లోకము, ప్రపంచము, బయట వాళ్ళందరూ కూడా మీకు ఈ తలంపులు ఇస్తూ ఉంటారు. విడిచిపెట్టయ్యా విశ్వాసం విడిచిపెట్టు, ఇంకా ఏంటి అంత ఓల్డ్ స్కూల్, నువ్వు అంత పాత జమానా వాడిలాగా బతుకుతున్నావు అని మళ్ళీ నీకు చెప్తా ఉంటారు. విడిచిపెట్టు అంత సీరియస్గా తీసుకోక విశ్వాసాన్ని అని. ఇక్కడ ఈ గ్రంథకర్త ఇగో ఆ తలంపు నీకు కూడా వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, ఇంకెంతకాలం ఇది నడవదు, ఈ దేవుడు నీకేం పెద్ద సాయం చేయడు, విడిచిపెట్టు అని అంటున్నప్పుడు వినండి, అట్లాంటి దినము మనందరికి వస్తుంది. మీకు వస్తుందా అండి అట్లాంటి దినం? మీకు వస్తుందా అట్లాంటి తలంపు? వస్తుందా రాదా? వస్తుంది, కానీ చెప్పడం కష్టమవుతుంది కదా మీకు. అది రానోడు ఎవరు లేడండి. ఎవ్రీబడి స్ట్రగుల్స్ విత్ దిస్. ఈ విశ్వాసం ఇంత అవసరమా? ఈ విశ్వాసం కోసం నేను ఇన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది, ఇంతమందితో సంబంధం స్ట్రెయిన్ అవుతూ ఉంది, నాకు ఇన్ని సుఖాలు పోతున్నాయి, ఈ లోకంలో అందరితో కలిసి ఉండలేకపోతున్నా అనేది అందరికీ ప్రతిదినం వచ్చే పోరాటమే. అయితే ఈ గ్రంథకర్త ఏమంటున్నంటే, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టాలనే తలంపు ఎప్పుడైతే వస్తుందో, చదువు. జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి తలంపు మీలో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. నీకు రాకపోయినా ఎవడో ఒకటి ఇస్తూ ఉంటాడు, ఇంకెంతకాలం ఈ విశ్వాసం, ఇంకెంతకాలం విశ్వాసం అని. అప్పుడు చదవండి. కొనకూడదని. ఓకే, కఠిన పరుచుకోమని మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, హ్యాపీగానే వస్తుంది అది. కఠినపరచుకోకూడదు అని చెప్పడానికి చదువుమా. వినండి, సో హృదయం కఠినం అవుతున్నప్పుడు, విశ్వాసాన్ని విడిచిపెట్టాలనిపిస్తున్నప్పుడు, ఈ పోరాటంలో ముందుకు పోవడం కష్టం అవుతున్నప్పుడు సహవాసం అనేది ఏమి చేస్తుంది అనేది ఈ వచనం చెప్తుంది. అందుకే మీకు అదంతా చదివించా. ఎందుకంటే ఎవ్రీబడి స్ట్రగుల్స్ విత్ దేర్ ఫెయిత్. ఇంకా నేను ఈ విశ్వాసంలో కొనసాగడం అంత అవసరమా? ఇంత నిష్టగా ఉండడం అంత అవసరమా? ఇంత విడిచిపెట్టడం అంత అవసరమా? ఇంత త్యాగం చేయడం అవసరం? ఎవ్రీడే మనం ఆ తలంపులతో స్ట్రగుల్ అవుతుంటే హృదయం కఠినమవుతూ ఉంటుందట. నీకు ఎంత నష్టమవుతుంది చూడు, వాళ్ళ జీవితం చూడు, వీళ్ళ జీవితం చూడు, వాళ్ళ ఇల్లు చూడు, వాళ్ళ కారు చూడు, వాళ్ళ పిల్లలు చూడు, విడిచిపెట్టబుద్ధి అవుతుంది, హృదయం కఠినం చేసుకోబుద్ధి అవుతా ఉంటే వినండి, అప్పుడు పాపము వలన కలుగు భ్రమ. వినండి, అదేందట? భ్రమ. అది వాస్తవం కాదు, ఇది భ్రమ. ఇట్స్ అన్ ఇల్యూషన్. వాళ్ళు చెప్తున్నారే, విడిచిపెట్టాయని విశ్వాసం విడిచిపెట్టరా ఏంటి, నువ్వు మరీ అంత నిష్టగా బైబిల్ భక్తి అంటున్నావు, విడిచిపెట్టిరా, దునియాలో చూసేవి చాలా ఉన్నాయంటారే, అది భ్రమ, అది వాస్తవం కాదు. యాక్చువల్గా వాళ్ళు ఉన్నది భ్రమలో, మీరున్నది సత్యంలో. అయితే ఈ సత్యానికి భ్రమకు పోరాటం జరుగుతూ ఉంటుందండి. మనందరం కూడా ఈ సత్యానికి భ్రమకు పోరాటంలో బ్రతుకుతూ ఉంటాం. వాక్యం చదివితేనేమో సత్యంలోకి తెస్తుంది, ప్రపంచంలో అటు ఇటు చూస్తేనేమో అంత భ్రమ కనబడుతూ ఉంది మనకి. ఈ భ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యంలో, సత్యంలో ఉన్నటువంటి నిన్ను శోధిస్తూ ఉంటారు బయట నుండి, ఇంకెంతకాలం అయ్యా అని. యాక్చువల్గా వాడున్నది భ్రమలో, నువ్వున్నది సత్యంలో. నిన్ను వాళ్ళు భ్రమలోకి, ఇక్కడ పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును. ఈ భ్రమ ఏం చేస్తాడట? మీ హృదయాన్ని కఠినపరుస్తుందట, దేవుని విడవాలనిపిస్తుందట. కఠినపరచకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే, వినండి, ఇంకా నేడు అనే సమయం ఉండగానే,
అంటే మార్చుకునే అవకాశం ఉండగానే ఏం చేయాలట? ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మాట అండి. సహవాసం అనేది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? ఇక్కడ ఒకరికొకడు బుద్ధి చెప్పుకునే అవకాశం వస్తుంది. ఒకరికొకడు వాళ్ళ బ్రతుకు గురించి మాట్లాడుకునే అవకాశం వస్తుంది. నీ బతుకులు ఏమవుతుందో నువ్వు చెప్పే అవకాశం వస్తుంది. నేను వింటాను, ప్రార్థన చేస్తాను, ఏమైనా సలహాలు ఇస్తే సలహాలు ఇస్తాను. ఒకవేళ నువ్వు భ్రమపడుతున్నావు అని నేను అనుకుంటే, తమ్ముడు నువ్వు అన్నది బాగానే ఉంది కానీ ఇది భ్రమరా, అది వాస్తవం కాదు, వాక్యం ఇట్లా చెప్తుంది అని నేను నీకు చెప్పే అవకాశం వస్తుంది. ఎప్పుడు? సహవాసం అనేది ఉన్నప్పుడు, మనం కలుసుకున్నప్పుడు, ఓపెన్గా పంచుకున్నప్పుడు, ఇతరులను అంటే నమ్మినప్పుడు, ఈ షేరింగ్ ఎప్పుడైతే అవుతుందో, మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మీరు ఒకరితో ఒకరు మీ జీవితం గురించి పంచుకోగలుగుతున్నారో అప్పుడు వాళ్ళు వినే అవకాశం ఉంటుంది, సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని బలపరిచే అవకాశం ఉంటుంది, హృదయం కఠినం కాకుండా భ్రమ నుండి సత్యంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం సహవాసం చేయడం కూడా భ్రమలో ఉన్నవాంతోనే సహవాసం చేస్తున్నాం ఎక్కువ. ఈ చర్చికి వచ్చేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా ఉంటారు కానీ బైబిల్ చక్కగా చదవం కదా, సత్యం గురించి సరిగ్గా తెలియదు మనకి. కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా భ్రమలో బ్రతికే వాళ్ళం చాలామంది ఉన్నాం మనం. అందుకే నిన్నటి దినం నేను బైబిల్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పిన, సత్యం చదవండి, సత్యం చదవండి. చర్చిలకు వచ్చి కూడా ఇంకా లోకాశల గురించి మాట్లాడుకునేటోళ్ళు చాలామంది ఉంటారండి. ఆ భ్రమను తప్పించుకోవడానికే ఆడికెళ్ళి ఇక్కడికి పిలిపిస్తే, ఇక్కడికి వచ్చి కూడా ఆ భ్రమ గురించే మాట్లాడుకుంటే మీరు ఏం నేర్చుకుంటున్నారు మరి? ఇక్కడికి వచ్చి కూడా సత్యం ఏంటిది, నిత్యం ఉండేది ఏంటి, వాట్ ఈజ్ ఇటర్నల్, వాట్ ఈజ్ టెంపరీ, వాట్ ఈజ్ డివైన్, దైవికమైనది ఏంటిది, ఇహలోక సంబంధమైనది ఏంటి అనే తేడా ఇక్కడన్నా మనకు క్లియర్గా తెలవాలి వాక్యం చదివినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి కూడా మాకున్న బంగ్లాలు, మాకున్న ఆస్తులు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మాకు ఇంత ఉద్యోగాలు ఉన్నాయి, ఇవే మనం మాట్లాడుకొని అవే పోల్చుకొని అవే సహవాసం చేస్తే మాత్రం మీరు భ్రమను చర్చిలోకి తెచ్చినారు. సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని భ్రమ నుండి దూరం అయ్యే బదులు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి కూడా భ్రమను ఇక్కడికి తెస్తున్నారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మాట అంటారండి ఆయన. ఏమంటారంటే, నేడు అనబడు సమయం ఉండగానే, ఇంకా టైం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఈ భ్రమ అనే శోధన వచ్చి మీకు ఆ తలంపు రాగానే నీ మీద చేయేసి తమ్మి మంచిగా ఉన్నది కానీ అది భ్రమ, ఇది సత్యం. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. ఇది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మనం ఇట్టుండాలరా అని చెప్పేటోడు నీకు అవసరం, అని చెప్పే సహోదరి నీకు అవసరం. ఇప్పుడు మనం జీవించే ఈ ప్రైవేట్ లైఫ్లో అండి, మనందరం కూడా నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా కోరికలు అని మన ప్రైవసీని బాగా హైలైట్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ భారత సాంప్రదాయంలో, భారత సంస్కృతిలో ప్రైవసీ అనేది పెద్ద ఇంపార్టెంట్. అసలు చాలా కాలం ప్రైవసీ అనే కాన్సెప్టే లేదండి. మనందరం కూడా కలిసి జీవించిన కుటుంబాలుగా, ఉమ్మడి కుటుంబాలు, పెద్ద పెద్ద కుటుంబాలు అందరూ కలిసి జీవించడం, అందరిని ఒకరొకరు పట్టించుకున్నాం, ప్రేమించుకున్నాం, పంచుకున్నాం. అది మన జీవిత శైలి. ఈస్టర్న్ కల్చర్. వెస్టర్న్ కల్చర్లో అమెరికా కానీ, యూరోప్ కానీ, ఆస్ట్రేలియా ఎక్కడికైనా పోతే వెస్టర్న్ కల్చర్లో ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళది. ఈవెన్ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడాలంటే వాడి పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి వాళ్ళు. అంటే ఇది మీకు ఊహించడానికి కూడా అసలు అదేంటండి అని అంటారు మీరు అక్కడ పోయి బతికితే మీకు తెలుస్తుంది. అసలు అది చాలా మీ ఊహకు కూడా మించింది. అది కుటుంబంలో ఉన్న నలుగురు ఐదుగురు కూడా ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు దాన్ని బాగా ఎంఫసైజ్ చేసినారు. ప్రైవసీ, నా ఇష్టం, నా ప్రైవసీ ఉండాలి నాకు. అది ఇప్పుడు అక్కడే కాదు, ఇక్కడ కూడా మనకు కొంచెం వచ్చేస్తూ ఉంది. అది అంటే అది చాలా ఇంపార్టెంట్ అని. మన ప్రైవసీ, నా ప్రైవసీ, ఇది నా ఇష్టం, నా ఒంటరితనం నాకు కావాలా. ఈ ప్రైవసీ అనేది చాలా డేంజరస్ థింగ్ అండి. ఎందుకంటే స్టార్టింగ్లో మీకు మంచిగానే అనిపిస్తుంది, నా స్పేస్ నాకున్నది కదా, నా స్థలం నాకున్నది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయగలను అని మీరు అనుకుంటారు. అది బాగానే ఉన్నది. కానీ రాను నువ్వు అట్లాగే ముందుకు పోతే కొంతకాలం అయినాక నీ స్పేస్లో నువ్వు తప్ప ఇంకెవడు రాడు, ఇప్పుడు నన్ను ఎవడు పట్టించుకుంటా లేడేంటి అని నీకే ఆలోచన వస్తుంది.
ఈ ప్రైవసీలో నుండే లోన్లీనెస్ కూడా వస్తుంది. మరి నువ్వే అడిగినావు కదా, నా స్థలం నాకు ఇడిచిపెట్టు, నా స్థలం నాకు ఇడిచిపెట్టు అంటే ఇడిచిపెట్టిండు, ఇడిచిపెట్టి వస్తలేడు. ఇప్పుడేంటి నన్ను ఎవడు పట్టించుకుంటలేట? పట్టించుకుంటానేమో, ఊరికే నన్ను అంటే నా జీవితంలో ప్లేస్ లేకుండా చేసినా అన్నావు, ఇప్పుడేమో ఇడిచిపెడితేనేమో ఒంటరితనం లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ ఏమంటే పట్టించుకోవాలండి మనం. అయితే అందరిని పట్టించుకోవడం సాధ్యం కాదు, కానీ మీకంటూ కొంతమంది క్లోజ్ స్పిరిచువల్ ఫ్రెండ్స్ అవసరం ప్రతి వాళ్ళకండి, పురుషులకు స్త్రీలకు కూడా. స్త్రీలకు మీకు అట్లీస్ట్ ఇంకొక 2-3 స్త్రీలు ఆత్మీయ సహోదరులు మీకు ఉండాలి, స్పిరిచువల్ ఫ్రెండ్స్. పురుషులకు కూడా మీకు కూడా పురుషులు ఎవరైనా 2-3 ఆత్మీయ సహోదరులు మీకు అవసరం. వీళ్ళ పని ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా మాటలలో భ్రమలోకి పోతా ఉంటే మీద చేసి తమ్మి చెప్పినది చాలా బాగుంది కానీ అది భ్రమరా బాయ్, వెనకరా అని వీళ్ళకి ఇది ఒక్కటే పని. ఈ ఆత్మీయ సహోదరులు ఆత్మీయ సహోదరులు చేసే పని ఏంటో తెలుసా? భ్రమ నుండి సత్యంలోకి మనల్ని తిరిగి మళ్ళీ తీసుకురావడం. అట్లా తీసుకురాకపోతే అంటే మనందరం భ్రమలో ఎప్పుడో కొట్టుకుపోయేటోళ్ళు. ఈ లోకంలో వచ్చే ఆశలు, ఈ లోకంలో వచ్చే అనుమానాలు, భయాలకు ఎప్పుడో విశ్వాసాన్ని విడిచిపెట్టిపోయేటోళ్ళు. అందుకే ఆయన అంటాడు, మీరు ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఇది వాస్తవం, ఇది సత్యము, ఇది ఆత్మీయ జీవితం, ఇది క్రైస్తవ జీవితం, ఇది వాక్యానుసారమైన జీవితం అని మీకు చెప్పేటోడు ఒకడు అవసరం అండి. అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపట్లో మనందరం ఎంత బిజీగా అయిపోయినామంటే మన ఉద్యోగాలు, మన ప్రపంచాలు. చాలామందికి అవతల వ్యక్తి ఏం ఉద్యోగం చేస్తారో కూడా తెలియదండి మీకు. అసలు వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా కూడా మీకు తెలియదు. అంటే మనం ఎంత షాలో అయిపోయినామంటే, ఎంత వారం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, కానీ వాళ్ళ కుటుంబం గురించి మీకు ఏం తెలియదు. అంటే వారం వస్తూ కూడా. అయితే నంబర్ పెరుగుతున్న కొలది అందరికీ అన్ని విషయాలు తెలవడం సాధ్యం కాదండి. మళ్ళీ నేను చెప్తాను, దట్స్ నాట్ పాసిబుల్. కానీ అట్లీస్ట్ నీ గురించి తెలిసిన ఇంకా ఒక 3-4 కుటుంబాలన్నా ఉండాలి ఈ చర్చిలో. వాళ్ళనే నేను అంటే మీ చిన్న సహవాసం అది, ఇదే సంఘానికి చెందిన వాళ్ళు, బట్ పీపుల్ హూ నో అబౌట్ యూ, హూ కేర్ అబౌట్ యూ, హూ ప్రే ఫర్ యూ అండ్ హూ కెన్ కరెక్ట్ యూ. నీ గురించి తెలిసిన వాళ్ళు, నీ గురించి పట్టించుకునేవాళ్ళు, నీ గురించి అడిగేవాళ్ళు, నీ గురించి ప్రార్థించేవాళ్ళు, నిన్ను సరిదిద్దేవాళ్ళు నీకు అవసరం. అట్లాంటి వాళ్ళు లేనప్పుడు అండి మన జీవితంలో మనం చాలా దూరం వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. గుడికి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, గుడికి వస్తూనే ఉంటారు, ఇక్కడ చేసే పనులన్నీ చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు ఇంకా భ్రమలోనే బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాడిని ఎవడు జీవితంలో కరెక్ట్ చేయట్లే. అన్న నువ్వు చేసే పని ఇది తప్పు, అన్న అక్క నువ్వు చేసే పని ఇది తప్పు అని అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు లేకపోతే అది చాలా నష్టం, చాలా హానికరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇంకో మాట ఉందండి. 10వ అధ్యాయము 24-25 వచనాల్లో ఈ మాట ఉంటుంది. కొందరు మానుకొను చున్నట్టుగా. అయితే కొందరు మానుకుంటున్నారట. ఇప్పుడు కోవిడ్ వచ్చినాక మానుకున్నట్టు రాదు నేను చెప్పేది. కోవిడ్ రాకముందు కూడా మానిండ్రు కొంతమంది. ఈ మానడం మనకున్న పాపపు స్వభావం అండి. మనకు వీలైనంత మటుకు నా బతుకు నేను బతుకుంటా, ఎవరితో పట్టించుకోవద్దనే దూరంగా ఉండాలనే ఆశ. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజము కూడుట, ఏమంటుండు? సమాజంగా కూడుట మానక హెచ్చరించాలంటే హెచ్చరించక ముందు కొన్ని పనులు జరగాలండి కదా కదా. సరే ఇప్పుడు నేను కిరణ్ని హెచ్చరించాలి, లేకపోతే కిరణ్ నన్ను హెచ్చరించాలనుకోండి. హెచ్చరించడం అనగానే కనబడగానే నువ్వు పాపి, నువ్వు నరకం పోతున్నావు తిట్టుడు కాదు. హెచ్చరించడం అంటే వాడిని కండెమ్ చేయడం కాదు. హెచ్చరించడం అంటే హెచ్చరించక ముందు కొన్ని విషయాలు జరగాలి. ఏం జరగాలి చెప్పండి మీరు? నేను ఎవరినైనా హెచ్చరించాలి. ఇప్పుడు కిరణ్ నన్ను హెచ్చరించాలంటే నన్ను హెచ్చరించక ముందు ఆయనకు కొన్ని సంగతులు తెలవాలి. ఏంటవి? సంబంధం ఉండాలా, తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలా? ఏమవుతుందో తెలుసుకోవాలా. అసలు నా జీవితం ఏంటిది, మా కుటుంబం ఏంటిది, నా బతుకేంటి, ఏమవుతుందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి కిరణ్? ఇంకా చెప్పండి. నన్ను హెచ్చరించాలి కదా, హెచ్చరించే బాధ్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. నన్ను ఆయన హెచ్చరించాలంటే హెచ్చరించక ముందు తెలుసుకోవాలా అని అన్నారు మీరు. ఒక కరెక్ట్ పాయింట్ చెప్పారు. తెలుసుకోవాలంటే వాడు ఏం చేయాలి చెప్పండి? తెలుసుకోవాలంటే టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయకుండా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇంకేం చేయాలా? ఇంకో చాలా ఇంపార్టెంట్ పని చేయాలి. చూస్తారా మీరు? ఎవరైనా చెప్తారా అదని? ఓకే, మీరు అన్నీ ప్రేయర్ చేయాలా, అనుభవించాలా,
కానుకలు తీసుకోవాలంటలేరు ఎవరు? షేరింగ్. ఇంకా ఒక చాలా స్పెసిఫిక్ మాట ఉన్నది ఏంటంటే, తెలుసుకోవాలా అన్నారే మీరు. తెలుసుకోవడం అన్నది జరగాలంటే ఆయన ఓపికగా వినడం నేర్చుకోవాలండి, బాగా వినాల. ఇది చాలామందికి చేతకాని పని. మనం ఎవ్వడం కూడా వినడం ఇష్టం లేదండి, అందరూ చెప్పేటోళ్ళే. ఎవరన్నా ఇద్దరు దొరికారంటే ఎవడి పాయింట్ ఆడు చెప్దామనే చూస్తూ ఉన్నాం తప్ప అవతలోడు ఏమంటాడు పాపం వాడు బాధ ఏంటో విందాం వినే వాళ్ళు ఎక్కువ మంది లేరండి. చాలా సాడ్ థింగ్ ఏంటంటే పాపపు స్వభావంలోనూ మన అందరం కూడా అందరం చెప్పాలనుకునేటోళ్ళమే తప్ప ఇంతకు నోరు మూసుకొని ఆయన ఏమంటుండో విను, కొంచెం ఆమె ఏమంటుందో అసలు ఆమె స్టోరీ ఏంటో తెలుసుకోను. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఏమంటారు, వినుటకు మాటలాడుటకు. మనం జస్ట్ రివర్స్ చేసాం దాన్ని అంతే. మనందరం కూడా మాట్లాడటకు అసలు ఆగలేమండి, చెప్పాలా. కిరణ్ నన్ను హెచ్చరించాలంటండి, నంబర్ 1 ఆయన నేను చెప్పేది వినడం నేర్చుకోవాలి. హెచ్చరించడం అనేది చాలా లేట్గా జరిగే పని. ఫస్ట్ అసలు నన్ను అర్థం చేసుకోవాలి, ఆయన సమయం ఇవ్వాలా, తెలుసుకోవాలా, వినాలా జాగ్రత్త. ఒక 2-3 గంటలు నేను చెప్పే స్టోరీ అన్నీ వింటే అప్పుడు కానీ కిరణ్ అన్న థ్యాంక్ యూ ఫర్ షేరింగ్, చాలా విషయాలు చెప్పినావు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను అనుకుంటా ఈ విషయంలో నువ్వు భ్రమపడుతున్నావు, ఈ విషయంలో నువ్వు ఇట్లా చేయకుండా ఇట్లా చేయాల్సింది ఉండే. ఎప్పుడు చెప్పాడు ఆయన ఆ మాట? చాలా విన్నాక, చాలా విని, చాలా ఆలోచించి, చాలా ప్రార్థన చేసి, చాలా సమయం ఇచ్చినాక, ఇవన్నీ అయినాక జరిగేది హెచ్చరిక. అందుకే ఈ మాట మీరు అర్థం చేసుకోవాలని మళ్ళీ చెప్తున్నా. అక్కడ ఏమన్నాడు, ఒకరినొకరు హెచ్చరించండి అంటే, హెచ్చరించాలంటే కనబడడం వల్ల నువ్వు అడిపోతావు నువ్వు వీడిపోతావు అని తిట్టడం కాదు. చాలామంది హెచ్చరించడం అంటే తిట్టడమే అనుకుంటారు. అది పెద్ద గిఫ్ట్ కాదండి, తిట్టడం కాదు. హెచ్చరించడం అంటే హెచ్చరించక ముందు జరగాల్సింది అర్థం చేసుకోవాలా, సమయం ఇవ్వాలా, వినాలా. విని సమయం ఇచ్చి ప్రార్థన చేసి అప్పుడు మీరు సలహాలు ఇస్తారే దాన్ని హెచ్చరిక అంటారు. భ్రమ నుండి సత్యంలోకి వాళ్ళను మీరు నడిపిస్తున్నారు. ఇప్పుడు మీకు చిన్న పర్సనల్ క్వశ్చన్ వేస్తాండి. మీ లైఫ్లో ఒకవేళ మీరు ఎప్పుడైనా డ్రిఫ్ట్ అయితే, అంటే సరైన మార్గం నుండి పక్కకిన పోతే, మిమ్మల్ని గమనించగలిగే ఆత్మీయ స్నేహితులు మీ జీవితంలో ఉన్నారా? లేకపోతే మాత్రం మీరు చాలా డేంజర్లో ఉన్నారు. అయితే మనందరం ఎట్లాంటి జీవితం జీవిస్తున్నామంటే, గమనించగలిగే అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా చేసుకున్నాం మనం. ఎందుకంటే క్లోజ్గా ఉంటే వాడు ఊరికి ఆ బ్రేక్లు వేస్తూ ఉండు, నీకు క్వశ్చన్ వేస్తూ ఉండు నేను. అందుకే మనందరి సంబంధాలు పై సంబంధాలు మాత్రమే అండి. చాలా అంటే నేను అంటే చాలా ఓపెన్గా చెప్తున్నాను, కొన్ని ఏండ్ల నుండి మీరు ఈ చర్చకు వస్తున్నారు, ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళ నుండి వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు కూడా వీలైనంత మటుకు టచ్ మీ నాట్ లాగానే ఉన్నారు తప్ప వీటిని షాలో రిలేషన్షిప్స్ అంటారు. షాలో సంబంధం అంటే పైకి మాటలు మాత్రమే. బాగున్నారా అంటే బాగున్నారు. ఎవడు బాగుండు చెప్పండి ప్రపంచంలో? నిజంగా ఎవడన్నా మీరు నిజంగా బాగున్నాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? కానీ నేను అడిగితే మీరు ఏం చెప్తారు? వాడు హాస్పిటల్లో ఉండి రేపు చచ్చిపోతాడు అన్నాడు కూడా ఎట్టున్నామంటే బాగున్నాడు అంటాడు. ఎవ్వడు బాగా లేడండి, కానీ అందరం బాగున్నామని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నా కథ చెప్పి ఆయన ఎందుకు భారం చేయాలా అని మీరు అనుకుంటున్నారు. పై సహవాసం అండి. నోబడీ కేర్స్. నువ్వు చెప్పినా వింటాడని నువ్వు అనుకోవట్లే, అందుకే నువ్వు చెప్పట్లే. నువ్వు కూడా ఇప్పుడు బాగున్నారా అండి అని అంటే, నిజంగా ఇప్పుడు బాగలేరా ఏంటి అని అన్నీ వినడానికి నాకు కూడా ఓపిక లేదు. నేను కూడా చాలా క్యాజువల్గా బాగున్నారా అంటే బాగున్నాను అంటేవనే ఆశిస్తున్నా. నేను పొరపాట్ల ఏంటంటే బాగున్నారా అంటే లేదండి బాగలేను అన్నాడు అనుకో, అబ్బా దొరికిపోయినరా వీడికి, అనవసరంగా అడిగినరా వీడిని అనుకుంటా. ఎందుకంటే నాకేం పెద్ద ఆశ ఉండి తెలుసుకోవాలన్న ఆనందంతో అడగలే. నేను కూడా పైనే అడిగినా వాడు పైనే చెప్తాడు. మన బ్రతుకులన్నీ కూడా అట్టనే ఉన్నాయండి. ఎందుకు ఇంత అంటే ఓపెన్గా చెప్తున్నా అంటే, చాలా కుటుంబాల్లో కొన్ని సంఘటనలు జరిగినాక మిగతా వాళ్ళందరూ షాక్ తింటారండి. ఆ కుటుంబంలో అట్లయిందా, వాళ్ళ కొడుకు అట్లా చేశాడా, వాళ్ళ కూతురు ఇట్లా చేసిందా, ఆయన గారు ఇట్లా చేశారా, ఆమెగారు ఇట్లా చేసిందా, షాక్ తింటారు వీళ్ళు. కొన్ని ఏళ్ళ నుండి సహవాసం చేసేటోళ్ళు షాక్ ఎందుకు తింటారో తెలుసా?
మీకు ఎవరు పూర్తిగా తెలియదు, తెలిపే ప్రయత్నం మీరు చేయలే, తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చేయలే. మనందరం వీలైనంత మినిమం కనెక్షన్ పెట్టుకొని బతుకుతున్నామండి. మినిమం నా పేరు నీకు తెలుసుగా, నీ పేరు నాకు తెలుసుగా, మేము చాలా క్లోజ్ అని చెప్పుకుంటాం. మళ్ళీ ఏమీ తెలియదు వాళ్ళ గురించి, నీకు చాలా క్లోజ్ అని చెప్పుకుంటాం. ఆది సంఘంలో వాళ్ళు చాలా క్లోజ్గా ఉండడానికి ఒక బ్యూటిఫుల్ కారణం ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న గ్రూప్స్గా ఉండేటోళ్ళు అండి. వాళ్ళకు పెద్ద పెద్ద మందిరాలు ఇట్లా లేవు, వేల సంఘస్థులు లేరు. వీళ్ళ ఇంట్లో 10 మంది, వాళ్ళ ఇంట్లో 10 మంది, వాళ్ళ ఇంట్లో 20 మంది కలుసుకునేటోళ్ళు. కాబట్టి ఆ 20 మంది ఒకరినొకరు బాగా పట్టించుకునేటోళ్ళు అండి. వాళ్ళ సంఘమే అంతా. సో ఇప్పుడు ఈ చర్చకి నేను చెప్పేది ఏంటంటే, మీరు పెద్దగా అంటే పెద్దగా అయినా కూడా ఈ స్మాల్ గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పట్టించుకునే గ్రూప్ నీకు ఒకటి ఉండాలి. నీకేమవుతుంది అని ఎవరికైనా తెలవాలా. తెలవట్లేదంటే మాత్రం చాలా నష్టమవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. కొందరు మానుకొంచున్నట్టు సమాజంగా కూడుకుంటా ఒకరినొకడు ఆగండి. హెచ్చరించాలంటే ఏం చేయాలని చెప్పిన, హెచ్చరించక ముందు. ఇప్పుడు నువ్వు నన్ను హెచ్చరించాలంటే ఏం చేయాలి? నువ్వు నన్ను హెచ్చరించడం కావాలంటే దానికంటే ముందు నువ్వు నాకు సమయం ఇవ్వాలా, వినాలా, పట్టించుకోవాలా, ప్రార్థన చేయాలా. అవి చేసినాక కానీ నువ్వు నన్ను హెచ్చరించలేవు. అవి చేయకుండా హెచ్చరిస్తే దాన్ని హెచ్చరణ అన్నారు, తీర్పు తీర్చడం. అది నువ్వు వినకుండా తీర్పు తీరుస్తున్నావు. అన్న నువ్వు పాపం చేస్తున్నావు, నీకెవరు చెప్పి నేను పాపం చేస్తున్నాను, నువ్వు తప్పు చేస్తున్నావు, నీకెవరు చెప్పి తప్పు చేస్తున్నావు, నువ్వు నా స్టోరీ వింటే కదా. సో ఒకడు హెచ్చరించాలంటండి, ఒకరినొకడు పట్టించుకోండి, ఒకరితో ఒకడు పంచుకోండి, ఒకరి గురించి ఒకటి ప్రార్థన చేసుకోండి. అప్పుడు హెచ్చరించే అవకాశం ఉంటుంది. 25వ వచనం ఏమది వినండి. ఆ దినము సమీపించుట, ఆ దినము అంటే రెండో రాకడ గురించి పట్టు చూచిన కొలది మరి ఎక్కువగా. ఏ దినము? ఇప్పుడు యేసయ్య త్వరగా రాబోతున్నాడు అంటే ఈ పని మరి ఎక్కువ చేయాలట. ఏ పని? సహవాసము, పట్టించుకోవడము, హెచ్చరించుకోవడము, భ్రమ నుండి సత్యంలోకి మళ్ళీ ఎక్కువ చేయండి అని చెప్తున్నాడు ఈ గ్రంథకథ. దయచేసి మీకేం చెప్తున్నా అంటే, దయచేసి పట్టించుకోండి ఒకరినొకరు. అందరినీ పట్టించుకోలేరండి. నా స్టోరీ నేను మీ అందరికీ చెప్పలేను, కానీ నా స్టోరీ ఒక 2-3 చెప్పుకోగలను. మన కల్చర్లో ఉన్న ఒక చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే, మనం ఎవరి గురించైనా వేరే వాళ్ళ గురించి ఏదన్నా మీకు తెలిస్తే ఆల్ ఇండియా న్యూస్లో పెట్టినట్టే కదా అని. చాలా సిగ్గుకరమైన విషయం అండి. అంటే ఎవరైనా వాళ్ళకున్నటువంటి సవాలు, వాళ్ళకున్నటువంటి సమస్య ఏదైనా మీతో చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నారంటే, వాళ్ళు ఏదో నువ్వు ప్రార్థన చేస్తావు, ఆలోచిస్తావు, సలహాలు ఇస్తావు అని నీకు చెప్తే నువ్వు ఇమీడియట్గా దాన్ని ఒక ప్రేయర్ రిక్వెస్ట్గా చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరూ ప్రార్థన చేయండి అని వాట్సాప్లో పెట్టి, పలానా అన్నకు పెద్ద శోధన కలుగుతున్నది, పలానా అక్కకు ఇది అవుతున్నది, వాళ్ళ ఇంట్లో మొత్తం చెప్పేసరికి ఇట్లాంటి విషయాలు అందరికీ చెప్పే విషయాలు కాదండి. అందరు తెలవాల్సిన అవసరం లేదు, కొందరికి మాత్రమే తెలవాలి. ఎవరైతే అర్థం చేసుకోగలరో, ఎవరైతే పట్టించుకోగలరో, ఎవరైతే ప్రార్థించగలరో వాళ్ళకు మాత్రమే చెప్పుకోవాలి. అన్ని విషయాలు అందరికీ చెప్పకండి. మన కల్చర్లో ఉన్న చాలా సాడ్ థింగ్ ఏంటంటే, బాగా గాసిప్ చేస్తాం మనం. వాని గురించి వీని గురించి వానికి ఎవడన్నా పడ్డాడంటే ఇక దానంత ఆనందకరమైన శుభవార్త లేదు మనకి. ఇక అర్జెంటుగా అందరికీ చెప్పుకోవాలి. అయ్యో అట్లయిందా, బాగా చెప్పినట్టే చెప్తాం, కానీ లోపల మస్తు ఆనందంగా వాడబడ్డా వీడు పడ్డా అని చాలా ఆనందంగా గాసిప్ చేసుకుంటూ ఉంటారండి. ఈ గాసిప్ చేయడం వలననే ఈ సాడీలు ఇట్లా స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి చాలామందికి ఎవరికి ఏం చెప్పబుద్ధి కాదు. వాళ్ళకి మా బాధలు అయ్యో మేమే పడతామన్నా, మా భార్య భర్తల మధ్యలో బాధలున్నా, పిల్లలతో మాకేం బాధలున్నా, ఇది మేమే బాధలు పడి ఉండడం చాలా మేలు. ఎందుకంటే ఒక్కసారి ఎవడికో చెప్పక చెప్తే వాడు మొత్తం వార్తలు లేచేసి మేము బయటికి ఎక్కడ పోయినా ఇక అందరూ మమ్మల్ని వేరుగా చూడడం స్టార్ట్ చేశారు. బౌండరీ అనేది లేదండి మన కల్చర్లో, పరిధి అనేది లేదు. అడ్డమైన వాళ్ళందరితో అన్ని విషయాలు పంచుకుంటూ ఉంటారు. మీరు అవసరం లేదండి. చెప్తున్నా కదా, హెచ్చరించడం అంటే పట్టించుకునేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, వినేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు మీ జీవితంలో మీకు అవసరం. వాళ్ళు మిమ్మల్ని చూసి చెప్తారు, ఇది భ్రమ, ఇది నిన్ను దూరం తీసుకెళ్తుంది దేవుని నుండి, సత్యం వైపు రా అని తీసుకొచ్చేది. సో అందుకే ఆయన అంటాడు,
ఆ దినము సమీపించిన కొలది మీరు మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఆహా పురికొల్పవలెనని. ఇది చాలా బ్యూటిఫుల్ మాట అండి. ఎందుకు సహవాసం ఇంపార్టెంట్, ఎందుకు ఒకరికొకరు మనం సమర్పించుకుంటాం, ఒకరినొకరు పురికొల్పుకోవాలట అండి, హెచ్చరించుకోవాలా. అయినట్టు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు. సో నీకు ఉన్నటువంటి ఈ ఆత్మీయ స్నేహితులు 2 విషయాల్లో నీకు చాలా సహాయం చేస్తారట. మొదటి విషయం ఏమని చెప్పినా, భ్రమ నుండి మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తారు. సహవాసం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళు నిన్ను భ్రమలో కొట్టుకపోకుండా సత్యంలోకి మళ్ళీ తీసుకొస్తారు. అది వాళ్ళు చేసే మొదటి పని. రెండవ పని ఏం చెప్పినా, హెచ్చరిస్తారని చెప్పే కదా. హెచ్చరించడం అంటే విని అర్థం చేసుకొని ప్రార్థన చేసి నీకు సలహాలు ఇస్తారు. ఇది తప్పు ఇది కరెక్ట్ అని హెచ్చరిస్తారు. ఇప్పుడు ఇంకా 2 విషయాలు చెప్తున్నాడు అండి ఈ గ్రంథకర్త. ఒకటి ప్రేమ చూపుటకు. నువ్వు ప్రేమించగలగడానికి, ప్రేమపూర్వకంగా బ్రతకడానికి వీళ్ళు నీకు సహాయం చేస్తారు. ప్రేమ చూపుటకు సత్కార్యములు, ఈ 2 పనులు చేయాలంటండి మీకు సహవాసం చాలా అవసరం. నాకు ఒకరి పట్ల చాలా తప్పుడు అభిప్రాయం ఉందనుకోండి, నాకు ఆ పలానా డినామినేషన్లు అంటే ఇష్టం లేదు, లేకపోతే ఆ పాస్టర్ ఇష్టం లేదు, ఆయన గురించి నాకు చాలా చెడ్డ ఇంప్రెషన్ ఉంది. అండ్ ఎప్పుడో ఒకసారి సహవాసంలో నేను కిరణ్తో ఈ విషయం చెప్పాను అనుకోండి మాటల్లో. ఒకవేళ నా అభిప్రాయం చాలా అంటే వాక్యానుసరమైంది కాదు, అది చాలా జడ్జిమెంటల్గా ఉంటే కిరణ్ ఏం చేస్తాడంటే, అన్న నువ్వు అనుకున్నంత చెడ్డోడు ఏం కాదన్న వాడు అంటాడు. ఏంట్రా నీకేం తెలుసు, నేను ఆయన గురించి అది విన్నా ఇది విన్నా నేను చెప్తా. సహవాసంలో ఒకడు చేసుకునే పని తెలుసా, ప్రేమ చూపడానికి సహాయం చేస్తాం. అన్న అంత తీర్పు తీర్చకన్న వాడిని, అంత చెడ్డోడేం కాదు వాడు, అంత కఠినుడేం కాదు, అంత సహించలోనడేం కాదు, కొంచెం ఓపిక పట్టు, వాళ్ళలో కూడా కొంచెం మంచితనం ఉందని ఆయనను ప్రేమించడానికి ఈయన నాకు సహాయం చేస్తారట. మన భార్యాభర్తల సంబంధంలో, అత్తమామల సంబంధంలో, పిల్లల సంబంధంలో, చాలా సంబంధాల్లో అండి మనము కొన్నిసార్లు ఒకరినొకరు ఇక ఈయన అంటే నాకు ఇష్టం లేదనే స్టేజ్కి వస్తాం మనం. అట్లాంటప్పుడు సహవాసం ఏం చేస్తే తెలుసా, అమ్మ నువ్వు అనుకున్నంత చెడ్డోడు ఏం కాదమ్మా నీ భర్త, అయ్యా నువ్వు అనుకున్నంత గయ్యాలదేం కాదు నీ భార్య, అంత ఇంపాసిబుల్ ఏం కాదు. ప్రేమించడానికి సహాయం చేస్తుంది సహవాసం, క్షమించడానికి సహాయం చేస్తుంది సహవాసం, సహించడానికి సహాయం చేస్తుంది సహవాసం. కానీ సహవాసమే లేకపోతే అండి మీరు ఒంటరిగా మీ తలంపులలో కొట్టుకుపోయి నా జీవితం అయిపోయింది, నన్ను ఎవడు అర్థం చేసుకుంటలేడు అని మిమ్మల్ని మీరు మొత్తం అంటే సూసైడ్ చేసుకునే అటెంప్ట్కి పోతుంది. ఎందుకంటే ఎవడు అర్థం చేసుకుంటలేడు అనేది. చాలా బ్యూటిఫుల్గా అంటారండి. సో 4 ఇంపార్టెంట్ విషయాలు చేస్తాయండి సహవాసం మీ జీవితంలో. ఓకే, వాక్యంలో నుండి చూపించా మీకు 4 విషయాలు. మొట్టమొదటి విషయం ఏమని చెప్పా, సహవాసం చేసే ఒక ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది సహవాసం, భ్రమ నుండి సత్యంలోకి నడిపిస్తుంది. దైవికమైన విధానాన్ని ఇహలోక విధానానికి తేడా ఉంది కదా. నువ్వు ఒకవేళ ఇహలోక విధానంగా ఆలోచిస్తుంటే వాళ్ళు దైవికమైన విధానంలో నడిపిస్తారు. నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు తెలుసు మన తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువగా జరిగే పని, కానీ అది వాక్యానికి చాలా విరుద్ధమైన పని. మన తెలుగు సాంప్రదాయంలో మనకు ఉన్నటువంటి ఈ కుల భావాలు, కులతత్వాలు, ఒక బిలీవర్ ఇంకొక బిలీవర్ని బాగా ప్రార్థన చేసి దేవుని చిత్తమని తెలుసుకొని వాళ్ళు ఇంకా ప్రోగ్రెస్ అవుతున్న సమయంలో వాళ్ళకు ఎవరో వచ్చి చెప్పిన సంగతి ఏంటంటే, ఆ అబ్బాయి వేరే కులమైన అని చెప్పాడండి. వీళ్ళు ఆల్రెడీ ప్రార్థన చేసుకున్నారు, ఉద్యోగాలు మంచిగా కంపాటబుల్గా ఉన్నాయి, ఎడ్యుకేషన్ కంపాటబుల్గా ఉన్నాయి, అన్ని ప్రార్థనలు చేసుకొని దేవుని చిత్తమని తెలుసుకొని ముందుకు పోతున్న సమయంలో ఎవడో వచ్చి మొత్తానికి ఈ పేపర్ లీక్ చేశాడు, ఆ అబ్బాయి కులం వేరే కులం అని. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, అన్న మరి వాళ్ళు ఇట్లా అంటున్నారు అన్న. నేను అంటే ఆఫ్కోర్స్ ప్రేమతోనే చెప్పా, ఎందుకంటే ఈజీగా తిట్టొచ్చండి, బైబిల్ తెరిచి దుమ్ము దులిపొచ్చండి, కానీ నేను దుమ్ము దులపలే. ఎందుకంటే వాడి బాధలు వాడుకున్నాయి, వాడి పేరెంట్స్ వేరేగా ఆలోచిస్తాడు. సో నేను చాలా ఓపెన్గానే మంచిగా మాట్లాడినా, నాన్న బైబిల్ ఏం చెప్తుంది అనుకుంటున్నాను
అంటే నువ్వే నాకు చెప్పు, పురుషోత్తమన్న ఏం చెప్తాడు అన్నది నువ్వు వినక్కర్లే, నీ సొంత అండర్స్టాండింగ్ ప్రకారం నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు అని ఆయనను కూడా అడిగిన, ఆమెను కూడా అడిగిన. వాళ్ళిద్దరు కూడా అన్న, మా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే బైబిల్ ప్రకారం దేవుడు మనందరినీ కూడా ఆయన స్వరూపంలో సృష్టించాడు, కాబట్టి ఇవన్నీ మనుషులు సృష్టించిందే తప్ప ఇది దేవుని విధానం కాదు. ఇద్దరు అట్లా సపరేట్గానే మాట్లాడే చెప్పు, ఇది దేవుని విధానం కాదు, ఇది మనుషుల విధానం. మీరు ఎవరి విధానాన్ని పాటించాలనుకుంటున్నారని చెప్పండి. తప్పకుండా దేవుని విధానం, తప్పకుండా దేవుని విధానం పాటించాలంటే ఇంకా మీకు పురుషోత్తమన్నను అడ్వైజ్ అడగాల్సిన అవసరం కూడా లేదు మా, ఎందుకంటే పురుషోత్తమన్న కూడా దేవుని విధానమే నీకు చెప్పేటోడు కదా అని చెప్తే వాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో చెప్పుకోవాలి. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మంచిగానే సమ్మతి చూపించుకొని పెళ్ళికి సిద్ధమవుతున్నారండి. ఒక్కడొచ్చి ఒక మాట చెప్పినందుకు ఆ పెళ్ళి 6 నెలలు డిస్టర్బ్ అయిపోయింది, అంటే పోస్ట్పోన్ అయిపోయింది. పెళ్ళి అయిందిలే ఫైనల్గా. కానీ నేను ఎందుకు మీకు ఈ సంగతి చెప్తున్నానంటే, ఒక్కడు లోకరీతిగా ఆలోచించుకొని లోక పద్ధతిలో ఆలోచించుకొని తెచ్చి ఒక్క పుల్ల వేసినందుకు 6 నెలలు పోస్ట్పోన్ అయిపోయింది. ఫైనల్గా వాళ్ళు పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఎందుకు ఈ సంగతి ఇప్పుడు చెప్తున్నా అంటండి, సహవాసం అనేది మనకు లేకపోతే, భ్రమ నుండి వాక్యానుసారమైనటువంటి సత్యంలోకి నడిపించే వాళ్ళు మనకు లేకపోతే అండి, అంటే వాళ్ళు ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఆ కరెక్షన్ వాళ్ళకి పొందకపోయింటలే, అది బాగా ఎగ్జాజరేట్ అయిపోయి అది వాళ్ళు తెంచుకునే వాళ్ళు కూడా. సహవాసం చాలా ఇంపార్టెంట్ అండి. భ్రమలో నుండి మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది. యూ నీడ్ పీపుల్ హూ కెన్ టెల్ యూ ఇది భ్రమ, ఇది సత్యం, ఇది లోక పద్ధతి, ఇది వాక్యానుసారమైన పద్ధతి, ఇది ప్రపంచం చేసే విధానం, ఇది దేవుని బిడ్డలు చేసే విధానం. అది మొదటిలా. రెండవది ఏమని చెప్పిన, సహవాసం చేసే రెండో మేలు ఏంటి? బికాజ్ ఆఫ్ ఫెలోషిప్ మనం ఒకరినొకరు హెచ్చరించుకునే స్థితిలో ఉంటాం. హెచ్చరించుకోవాలంటే ఏమని చెప్పినా, హెచ్చరించుకోకముందు ఏం చేయాలా? వినాలా? ఇప్పుడైతే ఫస్ట్ వినాలనే స్టార్ట్ చేశారు మీరు. పోయినసారి ఎంత చెప్పినా రాలే ఆ మాట, ఇప్పుడు ఫస్టే వినాలన్నారు. సరే, వెరీ గుడ్. హెచ్చరించాలంటే హెచ్చరించకముందు ఏం చేయాలా? వినాలా, పట్టించుకోవాలా, అర్థం చేసుకోవాలా, ప్రార్థన చేయాలా. 4 మాటలు చెప్పినప్పుడు నేను ఓకే వినండి. వినకుండా మీరు అర్థం చేసుకోలేరు. ఓకే, వినాలా, అర్థం చేసుకోవాలా, పట్టించుకోవాలా, ప్రార్థన చేయాలా. ఇవన్నీ అయినాక హెచ్చరించండి. అప్పుడు చాలా మంచి హెచ్చరణ ఇస్తారండి. సహవాసంలో ఒకరినొకరు హెచ్చరించుకోవాలా. ఇంకా 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. ప్రేమించుటకు సహాయం చేస్తారు, సహించుటకు సహాయం చేస్తారు. చాలామంది యవన కపుల్స్ అండి ఈ మధ్యలో, ఈ ఇండియాలో కూడా అట్లనే అవుతుంది, అమెరికాలో అయితే ఇంకెక్కువ అవుతుంది. చాలామంది యంగ్ ఫెలోస్ చాలా ఆవేశంతో టక్క తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఆమె ఇష్టమైంది. ఇప్పుడు ఆన్లైన్ డేటింగ్లే మొత్తం ఆన్లైన్లోనే మొత్తం అయిపోతూ ఉన్నాయి. ఇక దేవుడు పెద్దలు సలహాలు ఏమీ లేవు. ఎవడు ఇష్టమైతే వాడు పెళ్లి చేసుకున్నారు. కానీ చేసుకున్న కొన్ని రోజులకే మళ్ళీ నాలాంటి కౌన్సిలర్ల దగ్గరకు వస్తూ ఉంటారు. ఇక అన్న మాకు ఆ ప్రాబ్లం వస్తుంది, మాకు ఈ ప్రాబ్లం వస్తుంది, నేను సహించలేకపోతున్నాను. ఇక అప్పుడు నేను కూర్చొని నేను చాలామందికి చెప్తాను, మీ పునాదే సరిగ్గా పడలే కాబట్టి ఇప్పుడు నేను చేసే రిపేర్ టెంపరీ రిపేరే. నువ్వు చేసుకుంటే అవిశ్వాసం చేసుకొని వచ్చి అన్న ఈవెన్ ఫిక్స్ చేయడం ఆమె దేవుడే ఫిక్స్ చేయలేకపోతాను, నేనేం ఫిక్స్ చేస్తాను. కాబట్టి నేను చాలా క్లియర్ చెప్తాను, అన్నకు దగ్గరకు వచ్చినంత మాత్రం పెద్ద ప్రాబ్లం ఫిక్స్ అయితే నేను పెద్ద ఏమనుకోకండి. అన్నకున్న జ్ఞానాన్ని బట్టి కొన్ని వాస్తవాలు చెప్తాడు, సలహాలు ఇస్తారు, అంతే తప్ప హీ క్యాంట్ ఫిక్స్ ఎవ్రీథింగ్. బట్ కొన్నిసార్లు వీళ్ళకు ఇమ్మెచ్యూరిటీతో చిన్న వాటికి పెద్ద సమస్యలు చేసుకుంటారండి. అవి నిజంగా పెద్ద సమస్యలు కాదు. ఇప్పుడు ఆయన ఏదో వ్యభిచారం చేశాడు, లేకపోతే దొంగతనం చేశాడు, ఏమన్నా మర్డర్ చేశాడు, ఆ కేసులు కావు ఇవన్నీ. చిన్న మనస్పర్ధలు, చిన్న విషయాలు. ఆమె తలంపు వేరు, లేకపోతే ఆమె అలవాట్లు వేరు. చిన్న విషయాలనే సహించలేక మేము విడిచిపెట్టుకుంటాం, మేము డివోర్స్ ఇచ్చుకుంటాం. సహవాసంలో ఉన్నోళ్ళు అయితే అండి సహించడం, ప్రేమించడం నేర్పిస్తారు వాళ్ళు, అవసరం ఉన్న కాడ. కొన్ని చోట్ల నిజంగానే దాని నుండి బయటపడాల్సిన సిచ్యువేషన్ ఉంటుందేమో, బట్ ఇట్స్ వెరీ ఎక్స్ట్రీమ్. బట్ వీలైనంత మటుకు సహవాసంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమించడానికి సహాయం చేస్తారు. 4వది, పురికొల్పడానికి సహాయం చేస్తారు. దే రిఫైన్ యూ, దే షార్పెన్ యూ. సహవాసంలో ఉంటే అండి మిమ్మల్ని దేవుడు ఎంత బలపరుస్తారంటే, బికాజ్ యు ఆర్ ఇన్ ఫెలోషిప్, కాన్స్టెంట్గా ఇనుమును పదును పట్టునట్టుగా ఉంటుంది కదా, ఇనుమును పదును పట్టునట్టుగా ఒక సహోదరుడు ఇంకో సహోదరుని పదును పడుతూ ఉంటాడు.
టు షైన్ ఫర్ జీసస్. యేసయ్య కోసం జీవించడం కోసం నేను నిన్ను పదును పడతా ఉంటాను, నువ్వు నన్ను పదును పడతావు. వీ ఎంకరేజ్ ఈచ్ అదర్, వీ రిఫైన్ ఈచ్ అదర్, వీ షార్పెన్ ఈచ్ అదర్. అక్కడున్న పదం ఏంటంటే మీరు పురికొల్పుకొనుడి. ప్రతివాడు ఒకరినొకడు పురికొల్పగలడని ఆయన ఆలోచన అని చెప్తాడు. ఒకరినొకడు పురికొల్పుకొనండి. సో ఈ పని జరగాలంటండి మనం సహవాసానికి సమర్పించుకోవాలి. సో 2 విషయాలు చెప్పినండి. కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లోకల్ చర్చ్. సహవాసంలో ఉన్న ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు కూడా మీరు కమిట్ అయి ఉండండి. కమిట్ అయి ఉండంటే వాళ్ళని పట్టించుకోండి, ప్రార్థన చేయండి. అందరినీ పట్టించుకోలేరండి. 200 మందిని పట్టించుకోలేరు. కానీ ఈ 200 మంది ఉంటే ఈ 10 మంది, ఈ 10 మంది, ఈ 10 మంది, అట్లా ఒక 15-20 గ్రూపులు కావాలి మనకి. స్మాల్ గ్రూప్స్ వేర్ పీపుల్ కెన్ పే అటెన్షన్, పట్టించుకునేవాళ్ళు. ఎస్పెషల్లీ స్త్రీలుగానే సపరేట్గా స్మాల్ గ్రూప్స్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని సహాయం చేసుకోగలరు. పురుషులు కూడా ఈ విషయంలో హ్యావ్ ఏ స్మాల్ గ్రూప్ వేర్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. పట్టించుకోవాలండి. 2వది, సార్వత్రిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకోండి. శిరస్సుతో మీకు కనెక్షన్ ఉంటే ఈ శరీరంలో ఉన్న మిగతా భాగాలను కూడా నువ్వు అర్థం చేసుకోవాలా, సహించాలా, నీ పాత్ర నువ్వు వహించాలా. అంతేగాని కన్ను చేయి లాగలేదని, చెయ్యి కాలు లాగలేదని మీరు ఒకరినొకడు క్రిటిసైజ్ చేసుకుంటే, తిట్టుకుంటా, నువ్వు నాకు అవసరం లేదు, నేను నీకు అవసరం లేదని అనుకుంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు. ఇన్ఫ్యాక్ట్ పౌలు ఈ విషయంలో చాలా బ్యూటిఫుల్గా రాస్తారండి, సంఘము శరీరం గురించి రాస్తూ. నెక్స్ట్ సెషన్లో నేను అది కూడా ఆ వాక్యం కూడా మీకు చెప్తా. కానీ అంటే నాకు నీతో పని లేదు అని కన్ను అంటే, కన్ను నాకు చేయితో పని లేదు, కాలుతో పని లేదు, నీకు దీంతో పని లేదంటే తీసి పక్కకు పెట్టండి కన్నును. ఎవ్వంతో పని లేదు కదా నీకు, ఇక్కడ ఉండి ఏం చేసుకుంటావో చేసుకో. ఏ భాగమైనా సరే నాతో నీకు పని లేదంటున్నావు కదా, సరే నిన్ను పక్కకు పెడతా, పక్క పెట్టి చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. ఏ భాగమైనా తీసి పక్కకు పెడితే బతుకుద్దాండది. నాకు దేవునితో సంబంధం ఉంటే ఉన్నది, దేవునితో సంబంధం ఉంటే ఈ శరీరంలో ఆయన భాగంగా నిన్ను చేశాడు. కాబట్టి దెర్ ఈజ్ నో వే నాకు యేసయ్యతో మంచి సంబంధం ఉన్నది కానీ లోకల్ చర్చిలతో సంబంధం లేదని ఎవడన్నా మీకు అంటే మాత్రం ఇది కేవలం భ్రమ, అది వాస్తవం కాదు. వీఆర్ నాట్ ఇండిపెండెంట్, వీఆర్ ఇంటర్ డిపెండెంట్. మనం ఎక్కువ ఇండిపెండెంట్ అనే మాట వింటూ ఉంటాం మనం. ఈవెన్ చర్చిలు కూడా మాది ఇండిపెండెంట్ చర్చ్ అండి అంటే ఇండిపెండెంట్ చర్చిలు ఏమీ లేవు, అందరూ కూడా ఇంటర్ డిపెండెంట్ చర్చిలే. అంటే ఆర్థికంగా నువ్వు ఎవరి మీద ఆధారపడతలేవేమో, ఏ సంస్థకు చెందినవాడివి కాదేమో, కానీ క్రీస్తు శరీరంలో నువ్వు భాగం. సిఎస్ఐ వాడు కూడా క్రీస్తు శరీరంలో భాగం, హెబ్రోన్ వాడు కూడా క్రీస్తు శరీరంలో భాగం, పెంతెకోస్తు కూడా క్రీస్తు శరీరంలో భాగము. అట్లా ఇంతమంది డినామినేషన్ డిఫరెంట్ డినామినేషన్లు కూడా క్రీస్తు శరీరంలో భాగం అయితే నీవు కూడా క్రీస్తు శరీరంలో భాగం. కాబట్టి వాళ్ళు నీకంటే చాలా డిఫరెంట్గా ఉన్నా కూడా దేవుని బిడ్డలు కాబట్టి అట్లీస్ట్ సహించడం నేర్చుకోండి, యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, కలిసి పనిచేయడం నేర్చుకోండి. కానీ మనం ఇట్లా ఒకరినొకరు దూషించుకుంటూ తిట్టుకుంటూ డివైడ్ అయితే మాత్రం దేవునికి మహిమకరంగా మనం జీవించలేం. సో మరోసారి ఆ వాక్యం చదివి ముగిద్దాం మనం. అపోస్తలకార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వారు ఏమనుంది? అపోస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరిచిన యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మీరు కూడా అండి దయచేసి ఎడతెగక ఉండండి. యువర్ ఫెలోషిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ గురించి తెలిసిన వాళ్ళు ఉండాలా, మీరు కూడా ఇతరుల గురించి తెలుసుకోవాలా. పట్టించుకోండి, హెచ్చరించుకోండి, ప్రేమించడానికి సహాయం చేయండి, పురికొల్పుకోండి. బలంగా మనం క్రీస్తుకు సాక్షులుగా జీవించడం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మరి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండే సంఘానికి ఉండవలసిన ఇంకొక చాలా ప్రాముఖ్యమైన లక్షణాన్ని మా దృష్టికి తెచ్చినందుకే వందనాలు. ఈ దినాల్లో చాలామంది కేవలం ఆన్లైన్ సర్వీసెస్ చూసుకుంటూ, టీవీ సర్వీసెస్ చూసుకుంటూ, నా ప్రైవసీ నాకు కావాలా, వాళ్ళతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి అని ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్ళు జీవిస్తున్న ఈ దినాల్లో సమాజం యొక్క ప్రాముఖ్యత, సహవాసం యొక్క ప్రాముఖ్యత, విశ్వాసుల ఐక్యత యొక్క ప్రాముఖ్యత మరి ఒకసారి మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ప్రభా, ఇక్కడున్న మేమందరం కూడా
పై సంబంధాలు కలిగి ఉండడానికి కాకుండా నిజంగా లోతైన సంబంధం కొంతమందితోనైనా కలిగి ఉండి, మేము వాళ్ళని పట్టించుకోవాలా, వాళ్ళు మమ్మల్ని పట్టించుకొని ఒకరినొకరు పదును పట్టుకోవడానికి, పురి కొలుపుకోవడానికి సహాయం చేయండి. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఆత్మీయంగా భ్రమ నుండి సత్యంలోకి తేయడానికి సహాయం చేయండి. ఒకరినొకరు పట్టించుకొని హెచ్చరించుకోవడానికి సహాయం చేయండి. ఇతరులను ప్రేమించడానికి సహాయం చేయండి. ఒకరినొకరు పురికొల్పుకోవడానికి సహాయం చేయండి. నీ రాజ్యం కోసం మమ్మల్ని వాడుకొనమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి.